చాలా పేదరికం నుంచి వచ్చాను సార్ నేను. నేను కష్టపడి చదువుకోవడం జరిగింది సార్. తర్వాత నేను ఇంటర్ పూర్తి చేశాను సార్. ఇంటర్‌తో పాటుగా టీటీసీ పూర్తి చేయడం జరిగింది సార్. ఆ తర్వాత మాకు సరైనటువంటి ఆర్థిక స్తోమత లేదు సార్ మాకు. మా నాన్నగారు కష్టపడి పని చేస్తా ఉంటారు. మా అమ్మగారేమో కూలీ పనికెళ్తుంటారు. మా నాన్నగారేమో కాఫీ హోటల్‌లో పనిచేస్తారు సార్. మాకెటువంటి ఆర్థిక స్తోమత సరిగ్గా ఉండేది కాదు సార్. నేను మాత్రం అందుకనే చదువుకున్నాను సార్. మా టీచర్ గారు, మూడవ తరగతి టీచర్ గారు, శారదా టీచర్ గారు, ఆ టీచర్ గారు చెప్పినటువంటి విషయాలు అన్నీ గూడా సొంతంగా పాటించుకుంటూ, ఆమె ఏ విధంగా అయితే చెప్పిందో, "శివ నువ్వు బాగా చదువుతున్నావు. చాలా బాగా చదువుతావు. నువ్వు చాలా బాగా చదువుకోవాలి. మంచి ప్రయోజకుడు అవుతావు" అని చెప్పడం జరిగింది. ఆ మాటలు నాలో మార్పు తీసుకొచ్చినియి సార్. అక్కడే నాకు పునాది పడింది. మా టీచర్ గారు ఏమైతే చెప్పారో, దాన్ని తూచా తప్పకుండా నేను మార్చుకుంటూ, ఇప్పటికి కూడా నేను ఎక్కడ ఉన్నా కూడా, ఎవరు ఏమి చెప్పినా కూడా, అవి నేను పాటిస్తూ ఉంటాను సార్. అది నా మొదటి మెట్టు సార్ నాకు. ఆ తర్వాత నేను 1996లో డీఎస్సీ నోటిఫికేషన్ పడతం జరిగింది సార్. అప్పటినుంచి మా వోళ్ళు అంటుంటారు, "నాన్న మన పిల్లలెవరు చదువుకోలేదు. అక్కలు, అన్నలెవరు చదువుకోలేదు. నువ్వొక్కడివే చదువుకుంటున్నావు. బాగా చదువుకోవాలి. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి" అని చెప్పడం జరిగింది సార్. ఆ విధంగా నేను గూడా మా అమ్మానాన్నల మాట వింటూ, మా అన్నదమ్ముల మాట వింటూ, మా అక్క చెల్లెల మాట వింటూ ఈ విధంగా ముందుకు సాగటం జరిగింది సార్. తర్వాత 97లో నేను ఓన్లీ కోచింగ్ లేకుండా కోచింగ్ లేకుండా ఇంటికాడే ఉండి నేను చక్కగా ప్రిపేర్ అయ్యాను సార్. రోజుకదే పని లైబ్రరీ టు కోచింగ్. లైబ్రరీ ఇంటికి రావటం, బుక్స్ ముందేసుకోవటం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం, చదువుకోవడం జరిగింది సార్. తర్వాత నేను డీఎస్సీ 97లో సెలెక్ట్ అయ్యాను సార్. తర్వాత నాకు 98లో మ్యారేజ్ అయింది సార్. ఈత మొక్కల నుంచి మా మేడం గారు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. నాకు ఇద్దరు బాబులు సార్. పెద్దబ్బాయి వసంత్ కుమార్, చిన్నబ్బాయి అశోక్ కుమార్ సార్. పెద్దబ్బాయి బీటెక్ అయిపోయింది సార్. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్‌లో. అట్లానే చిన్న అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు సార్. ఈ విధంగా నా యొక్క పర్సనల్ జీవితం ముందుకు సాగింది సార్. తర్వాత వెస్టేజ్ ప్రయాణం ఎలా జరిగిందంటే సార్, నాకు అనుకోకుండా మా ఈత మొక్కలో ఎళ్లి వస్తా ఉండేవాడిని సార్. మా మా అత్తగారి ఊరు ఈత మొక్కలు సార్ ఒంగోలు దగ్గర. అయితే అక్కడ మా సడుగుడు ఇంటికెళ్ళి వస్తా ఉంటాను ఎప్పుడు కూడా. మా అత్తగారు, అక్కడ మా దుర్గా మేడం గారు, సాయి సారు ఉండేవాళ్ళు సార్. మా దుర్గా మేడం గారు, సాయి సార్ చెప్తా ఉండేవాళ్ళు సార్. చెప్తా ఉండేవాళ్ళు సార్. "మామయ్య ఒక మీటింగ్ ఉంది రా మామయ్య" అని చెప్పి మా సాయి సార్ ఎప్పుడు మమ్మల్ని పిలుస్తూ ఉండేవాడు సార్. "అయ్యా నేను చాలా చూసాను. చాలా విన్నాను. ఇలాంటివి నాకు చెప్పమాక. నేను ఇప్పటికే ఈ జాబ్‌లో ప్రెషర్ ఎక్కువైపోయింది. ఈ ప్రెషర్ తట్టుకోలేక అల్లాడుతున్నాను. చూస్తున్నావు గదా!" అని చెప్పి అంటా ఉండేవాడు సార్. "కాదు మామయ్య ఒక్కసారి ఒక మీటింగ్ రా మామయ్య" అని చెప్పి పిలుస్తూ ఉండేవాడు సార్. తర్వాత ఒకసారి కోటప్పకొండ బూట్ క్యాంప్‌కి నన్ను ఇన్వైట్ చేశాడు సార్. దుర్గా మేడం గారు కూడా చెప్పడం జరిగింది. "బాబాయ్ మనకి మీటింగ్‌లు జరుగుతున్నాయి. పలానా మీటింగ్ జరుగుతుంది. నువ్వు రావాలి తప్పకుండా" అని చెప్పి నన్ను ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళు సార్. కానీ నేనేదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ వెళ్ళేవాడిని సార్ నేను. అలాగనే మన సాయి సార్ గూడా ఎప్పుడు నాకు ఈ యొక్క అక్కడ జరిగే మీటింగ్ యొక్క ఫోటోసు, వీడియోసు అని పెడతా ఉండేవాడు సార్. నేను చూసేవాడిని గానీ, వెంటనే కొట్టేసేవాడిని సార్. ఓపెన్ జేసి ఏందో వీడియోలు చూద్దాం. ఏం అర్థం కావట్లే. ఈ సూటేంది? ఈ బూటేంది? అసలేమి అర్థం గాక ఇబ్బందిగా ఉండేది సార్ నాకు. ఏమి అర్థం గాక ఏ ఎప్పుడు ఏ మీటింగ్ మనకే ఇప్పుడు తీరిక లేదు. పొద్దున్న 8:30కు ఆడ కూర్చొని 4:30 దాకా ఈ పిల్లలకి పాఠాలు చెప్పుకుంటా, అయన్నీ చెప్పుకుంటా, ఈ మిడ్ డే మీల్స్ ఈ పూర్తి చేసుకుంటా, గూగుల్ షీట్లు పూర్తి చేసుకోవటం మాకు ఇదే సరిపోయేది సార్. అందుకని నేను ఎక్కువగా ఇప్పుడు గూడా వాట్సాప్ ఒకటే చూస్తా గాని, అది గూడా మా ఆఫీస్‌కి సంబంధించినవి చూస్తా సార్ నేను. ఇంకేం చూడను నేను. కాల్సు ఓన్లీ వాట్సాప్. ఏం బెట్టారు? ఇవాళ ఏం జరిగింది? అంతే. ఇంకెవరైనా బెట్టారా? పెడితే నేను మామూలుగా స్టేటస్‌లో మామూలుగా ఏదైనా పెట్టుకుంటా సార్ అంతే. ఇంకేం చూడను సార్ ఫోను. ఈ విధంగా జరుగుతున్న సమయంలో ఒకసారి మా సడ్గుడు చిన్న పాప డెలివరీ అయింది సార్. ఆ డెలివరీకి నేను ఆ పాపకి నీళ్లు పోయటానికి ఎళ్ళినప్పుడు అనుకోకుండా మా యొక్క సాయి సారు, దుర్గా మేడం గారు ఆనంద్ సార్‌ని, హరిబాబు సార్‌ని తీసుకురావడం జరిగింది సార్. మొట్టమొదటిసారి అక్కడ తీసుకురావటం జరిగింది. అక్కడ తీసుకొచ్చి అప్పుడే జెప్పారు. ముందే జెప్పారు. ముందు రోజే జెప్పారు. హ్మ్. "శివ సార్ కొంచెం సారోళ్ళొస్తారు. కొంచెం మీరు వినాలంటే" ఇంటాలే అని చెప్పి అయిష్టంగా నేను అనుకోవడం జరిగింది సార్. అనుకోకుండా ఆ రోజు నైటు ఆనంద్ సారు, హరిబాబు సారు, సాయి సారు, దుర్గా మేడం పట్టిమంతాను కూర్చోబెట్టి నాకు ఆ రోజున నైట్ పూట మీటింగ్ ఇయ్యటం జరిగింది సార్. ఆ మీటింగ్ గూడా నేను అయిష్టంగా ఇన్నా సార్. నాకసలు ఇష్టం లేదు. అసలు ఇదేందో తెలీదు.
ఇలాంటియి ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. ఎందుకులే ఈ తలనొప్పి అని చెప్పి ఆల్రెడీ 2, 3 నేను ఇన్నాను సార్, చేశాను సార్. నేను లాస్ అయ్యాను సార్. అందుకనే నేను ఇవి పట్టించుకోలేదు సార్. సరే విన్నాం గదా! ఏది విన్నా చెప్పడం జరిగింది సార్. ఇది బాగానే ఉంది. సారు ఒకటే జెప్పారు సార్, ఆనంద్ సారు. "ఏం లేదు సార్, ఇటున్నటువంటి మొత్తం గూడా మనం కొనే ఐటెమ్స్ అన్నీ గూడా కల్తీ సరుకులు. ఈ వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్‌లో" వెస్టీజ్ అనేది గూడా నాకు చెప్పలేదు సార్. ఆనంద్ సార్ నాకు వెస్టీజ్ అనే ప్లాట్‌ఫార్మ్ గూడా పరిచయం జేయలేదు. మామూలుగా బిజినెస్ ఉంది సార్. ఈ విధంగా ఉంది. ఇలా వాడుకోవాలి. చాలా బావుంటది. 3 జనరేషన్ ఇన్‌కమ్ కానివ్వండి, ఏం చెప్పలేదు సార్. ఓన్లీ ప్రొడక్ట్ మార్చుకుంటే మీ ఆరోగ్యం బావుండిద్ది అని చెప్పడం జరిగింది సార్. అది నాకు నచ్చింది. తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు నేను సాయి సార్‌కి ఫోను జేసి, "సార్ మీరేదో ఐడియా అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మరి ఆధార్ కార్డ్ అడిగారు. ఇయ్యమంటారా?" అని చెప్పడం జరిగింది సార్. సరే పెట్టమన్నారు. పెట్టిన 4, 5 రోజులకి నాకు వారానికి కార్డ్ ఇవ్వడం జరిగింది సార్. ఆ తర్వాత నేను సార్ సార్‌ని అడిగిన తర్వాత మన గ్రేట్ అప్ అయినటువంటి హరిబాబు సార్ తోటి పరిచయం అయింది సార్. అక్కడి నుంచి మా జర్నీ ముందుకు సాగింది సార్. హరిబాబు సార్ తోటి అడిగాను. సార్ ఏం సార్ మరి ఐడీ ఎసారు. మరి నేనేం చేయాలి? అది అంటేసరికి సార్ ఏం లేదు. దీంట్లో ప్రొడక్ట్‌లు ఉంటాయి. 4 రకాల ఐటెమ్స్ ఉంటాయి. మీరు వాడుకోవచ్చు. మీకేం గావాలో తెచ్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది సార్. అప్పుడు మా మేడం గారు షుగర్ ఉంది సార్ అని చెప్పడం జరిగింది సార్. షుగర్ ఉంటే ఫస్టు మా మేడం గారికి ఒక కొంచెం పర్సనల్ కొంచెం చెప్తాను సార్ నేను. ఆ బాధల్ని పడ్డాను గాబట్టి. మా మేడం గారికి ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత థైరాయిడ్ అటాక్ అయింది సార్. థైరాయిడ్ అటాక్ అయింది. థైరాయిడ్ తర్వాత ఆస్త్మా వచ్చింది సార్. ఈ ఆస్త్మా ఎంత నరకం చూపిచ్చిందంటే నాకు, అది నేను అనుభవించాను సార్ అది. మా మేడం గారు ఏదో చిన్న పని చేసినా కూడా బాగా అలసటొచ్చేది సార్. అలసటకొచ్చేది. నేనేం అప్పుడు మేము గురజాలలో ఫస్ట్ అపాయింట్‌మెంట్ గురజాల సార్ అక్కడ చేసేది నేను. నేను, తను మాత్రం ఉండేవాళ్ళం. మా చుట్టుపక్కల ఎవరు ఉండేవాళ్ళు సార్. మేమిద్దరం మాత్రం ఇంట్లో ఉండేవాళ్ళం. మా మేడం గారు వర్క్ చేయంగానే ఏదైనా చిన్న ఊడ్చినా గూడా ఆయాసం వచ్చేది సార్. ఆయాసం రాంగానే మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళేవాడిని. హాస్పిటల్‌కి తీసుకెళ్ళంగానే డస్ట్ అలర్జీ అనేవాళ్ళు సార్. టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు, ఇంజెక్షన్ చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళం బాగానే ఉండేది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఇట్లా ఏది పెద్ద ఇక్కడి నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్ నడిసినా గూడా ఆయాసం, రొప్పు, గుండెలో దడ, చెమట పడతం ఇవన్నీ వచ్చేయి సార్. ఈ విధంగా రావటం వల్ల నేను ప్రతి హాస్పిటల్ కూడా తిప్పడం జరిగేది సార్. వాళ్ళేమనేవాళ్ళంటే డస్ట్ అలర్జీ ఉంది అంతే, బాగానే ఉంది. ఏం లేదు సార్ అనేవాళ్ళు. మళ్ళీ తీరా ఇంటికి రాగానే జస్ట్ మళ్ళీ కొంచెం నడిచినా జస్ట్ 5 మినిట్స్ కొంచెం గట్టిగా నడిచినా గూడా ఎగశ్వాస వచ్చేదనమాట. ఆ ఎగశ్వాస రాంగానే ఇక నేను ఇక టాబ్లెట్లు 2 తర్వాత అనుకోకుండా ఒక ద్వారా మెడికల్ ద్వారా నాకు 2 టాబ్లెట్ జరుగుతుంది సార్. 2 టాబ్లెట్లు. ఆ 2 టాబ్లెట్లు ఏసినప్పుడు చక్కగా ఈ ఆయాసం అనేది కంట్రోల్ అయ్యేది సార్. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఒక డాక్టర్ గారు చెప్పారు. "ఈ 2 బిళ్ళలు చూస్తానికి చాలా బావుంటాయండి. చాలా దానివల్ల" మన సార్‌లు చెప్తా ఉంటారు. "ఎందుకు మన వర్ధన్ సార్ గానివ్వండి, సురేష్ సార్, ఆనంద్ సార్ ఎప్పుడైతే ఒక ఇంగ్లీష్ టాబ్లెట్ మనం వాడటం స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకి మన బాడీలో ఏదో ఒక పార్ట్ మీద ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటది. ఏదో ఒకటి రెడీ అవుతుంది. ఒక పార్ట్ చెడిపోవటానికి, ఒక వ్యాధి రావటానికి అని చెప్పడం జరిగింది సార్. అదే ఇప్పుడు నా విషయంలో జరిగింది సార్. ఎప్పుడైతే ఆ 2 టాబ్లెట్ వాడటం స్టార్ట్ అయిన తర్వాత మా మేడం గారికి షుగర్ అటాక్ అయింది సార్. షుగర్ అటాక్ అయి దరిదాపులుగా 4 సంవత్సరాలయింది సార్. ప్రతి నెల మాకు 3,000-5,000 దాకా ఖర్చయిద్ది సార్. షుగర్ టెస్ట్‌లు జేసుకోవటం, పొద్దున్న ఆమెను తీసుకొనెళ్ళటం, ఆమెతో పాటు నేను సెలవు పెట్టాలా, సెలవు పెట్టి ఆమేమో నడవలేదు. బస్సంటే అలర్జీ. బస్ కూడా ఇప్పుడు గూడా బస్సెక్కినా కూడా మేడం గారు కొంచెం మన వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో రాకముందు గుర్తుపెట్టుకోండి సార్. జూమ్‌లో ప్రతి ఒక్కరికి చెప్తున్నా సార్ నేను. మన వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో రాకముందు బస్సు ఎక్కిందంటే 2 కళ్ళు మూసుకొని ఎక్కిన కాడ మూసుకోవటం, దిగిన కాడ కళ్ళు తెరవటం. అంతే సార్. ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు మన వెస్టీజ్‌లో ఎప్పుడైతే జాయిన్ అయిన తర్వాత హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. మన సప్లిమెంట్స్ వాడుకొని, మార్చుకొని శుభ్రంగా ఇవన్నీ వాడటం వల్ల ఈ తర్వాత చాలా మారిపోయింది సార్. చేంజెస్ వచ్చేసింది హెల్త్‌లో. చాలా బాగున్నారిప్పుడు. నేనెంత హ్యాపీగా ఉన్నానంటే అస్సలకి ఎంత హ్యాపీగా ఉన్నా సార్. ఈ షుగర్ అటాక్ అయిన తర్వాత ఈ విధంగా మాకు ప్రతి నెల 3,000-4,000, 5,000 దాకా అవుతూ ఉండేయి సార్. ఈ షుగర్ వాడటం వల్ల ఎప్పుడైతే నాకు కూడా గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. జస్ట్ నాకు 1 ఇయర్ నుంచి గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయింది సార్.
ఈ గుండెల్లో నొప్పి అంటుండేవాడు మా మేడం గారికొచ్చి. సాయంత్రం రాగానే అమ్మ గుండెల్లో మంటగా ఉందమ్మా, గుండెల్లో నొప్పిగా ఉంది. ఇవన్నీ అంటుండేసరికి ఏంది సార్ అట్లా అంటున్నారని చెప్పి అంటా ఉండేదిక. ఆ తర్వాత నేను కూడా గ్యాస్ ట్రబుల్‌కి ఒక సిరపు తెచ్చుకోవటం, తెల్లారగట్ల ఒక టాబ్లెట్ ఏసుకోవటం, అయేసుకున్న తర్వాత కొంచెం, కొంచెం పొట్ట అనేది కొంచెం ఖాళీ అవ్వటం ఈ విధంగా జరుగుతుండేది సార్. ఎప్పుడు నేను గూడా గ్యాస్ ట్రబుల్‌కి ఈ విధంగా సిరప్ తాగటం, ఆ టాబ్లెట్ ఏసుకోవడం. పూసలు కొట్టం సార్. నాకు నేమ్ సరిగ్గా తెలీదు సార్. ఎందుకంటే నాకు తీరిక లేదు సార్. గవర్నమెంట్ జాబ్‌లో, గవర్నమెంట్ జాబ్‌లో తీరిక ఉండదు. ఈ రోజుల్లో అది చిన్న ఉద్యోగమైనా, పెద్ద ఉద్యోగం ఖాళీ ఉండదు. ఎందుకంటే అలా ఉందిప్పుడు. పొజిషన్ అలా ఉంది సార్. గవర్నమెంట్ జాబ్ అంటేనే ఇదివరకి మన మన సురేష్ సార్ చెప్తా ఉంటారు సార్. మన పెద్దవాళ్ళు 2 పాయింట్లు కనెక్ట్ చేశారు. ఒకటి కూలి పనికెళ్ళు, కష్టపడి పని చెయ్యి, లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టు, కష్టపడి చదివి. ఈ రెండే మన పెద్దవాళ్ళు ఇరికించడం జరిగింది. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే మాత్రం గవర్నమెంట్ జాబ్ అనేది ప్రైవేట్ జాబ్ నుండి అక్కడ మనకు సుఖం లేదు, ఆనందం లేదు, ఫ్రీడమ్ గూడా లేదు సార్. తర్వాత నేను ఈ విధంగా ప్రెస్టీజ్‌కి రావటం జరిగింది. ఈ గ్యాస్ ట్రబుల్‌కి మన ప్రొడక్ట్ వాడుకోవటం జరిగింది సార్. ఎప్పుడైతే మన ప్రొడక్ట్ వాడుకోవటం మొదలైందో, మా మేడం గారి యొక్క చేంజెస్ చూసాను సార్. చేంజెస్ చూసిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా పొదిలి మీటింగ్‌కి అటెండ్ అయ్యాను సార్ నేను. అక్కడ మన గ్రేట్ లీడర్స్ అయినటువంటి సురేష్ సార్ గారు, ఆనంద్ సారు, ప్రసాద్ సారు, సాయి సారు, ఆహ్, హరిబాబు సార్ మొత్తం అందరు నాకు తెలియకుండానే వాళ్ళందరితో వాళ్ళు చెప్తుంటే నేను చక్కగా వింటూ ఉన్నాను సార్. ఇదేందో బాగుంది. ప్రెస్టీజ్ అంట చక్కగా ఉంది. ఈ కంపెనీ యొక్క ప్రొఫైలు ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇలా వాడుకోవాలి అని చెప్పంగానే, ఇది చాలా బాగుంది. పర్వాలేదు. నేను ఐడీ తీసుకున్నందుకు కొంచెం బెటర్‌గా అనిపించింది. నాకు కొంచెం సంతోషేసింది సార్. ఆ తర్వాత చిన్నగా జూమ్‌కి కనెక్ట్ అయ్యాను సార్. జూమ్‌కి ఎప్పుడు కనెక్ట్ అయ్యానో, అప్పటి నుంచి నేను మార్చుకోవడం జరిగింది సార్. ఇంకా చాలా బాగుంది సార్. మీటింగ్‌కి ఎప్పుడైతే అటెండ్ అవుతున్నానో, మీటింగ్‌తో పాటుగా జూమ్‌లో ఎప్పుడైతే అటెండ్ అయ్యానో, అబ్బా! ఎంత బాగుందిది. ఇంత బాగుంటదా? ఇంకా కొంచెం ముందుగానే పరిచయం అయితే భలే ఉండేదే. ఇంకా కొంచెం నేను గూడా ఇంకా మార్చుకునేవాడిని. నా జీవితం ఇంకా ఆనందమయంగా ఉండేది అనిపించేది సార్ నాకు. ఆ విధంగా మీటింగ్ ఇప్పుడు గూడా సార్. ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు మీటింగ్. జూమ్ మీటింగ్ ఎదురుగా ఇంటున్నాను. కానీ మీటింగ్ కావాలి. నేను మీటింగ్‌కెళ్ళాలి. నేనేం తెలుసుకోవాలి. మన సారోళ్ళు చెప్తా ఉంటారు. మీటింగ్ అంటా ఉంటారు. పద్దాకల అదే చెప్తారు అని అనుకుంటాం. కానీ చాలా పొరపాటు సార్. మీటింగ్ కూడా ఒక్కొక్క ఒక్కొక్క ఆణిముత్యాలు మనకు టచ్ అవుతాయి సార్. నేను గమనించాను. నేనెళ్ళంగానే ఒక మీటింగ్‌కెళ్ళంగానే అబ్బా! ఈ మీటింగ్‌లో ఇంత పాయింట్ ఉందా? ఇంకో మీటింగ్‌కెళ్తాను. ఆహా! ఈ మీటింగ్‌లో ఇంత పాయింట్ ఉందా? అసలు ఏంది ఇంత అద్భుతంగా ఉంది అనిపిస్తా ఉండేది సార్ నాకు. ఆ మీటింగ్‌కెళ్ళంగానే ఆ పాయింట్ రాసుకోవటం. డైరీలో రాసుకోవటం. ఈ మీటింగ్‌లో ఈ పాయింట్ తెలుసుకున్నాను. ఈ మీటింగ్‌లో పలానా ఆహ్, మన సక్సెస్ సాధించబట్టి ఆ వ్యక్తి ఈ మాట చెప్పాడు. ఇది చాలా బావుంది. నాకు ఉపయోగం ఉంది. ఇది నా టీమ్‌కి సపోర్ట్ చేయాలి. మా అప్లయన్స్‌తో నేను డిస్కస్ చేయాలి. మా లైఫ్ ఫ్రెండ్స్‌తో నేను డిస్కస్ చేయాలి అని నేను ముందుకెళ్తూ ఉంటాను సార్. నా యొక్క మార్పుకి ముఖ్యంగా జూమ్ మీటింగులే సార్ ఎక్కువగా. తర్వాత అనుకోకుండా నాకు ఒక మంచి గోల్డెన్ అవకాశం ఇచ్చారు సార్. మన గ్రేట్ ఎంఎస్ సార్ గారు, సురేష్ సారు, ఆనంద్ సార్, హరిబాబు సార్ వీళ్ళంతా కలిసి నేను సూపర్ ఫాస్ట్ ఎయిట్ అయ్యాను సార్. ఎయిట్ అయిన తర్వాత హైదరాబాద్‌కి రమ్మని నన్ను పిలిచారు. ఇన్వైట్ చేశారు. సార్ నేను ఎయిట్‌లో ఉన్నా కదా సార్! నాకేం తెలుసు నేను ఎలా రాగలుగుతాను అంటుంది. కాదు సార్ మీరు ఖచ్చితంగా రావాలా? మీలాంటి గ్రేట్ లీడర్ కావాలి మాకు. ఖచ్చితంగా మీరు మంచి ముందుకు సాగుతారు అని నాకు నా భుజం తట్టి నన్ను ముందుకు తీసుకెళ్ళటం జరిగింది సార్ హైదరాబాదు. ఎప్పుడైతే ఎప్పుడైతే మా హరి సారు దగ్గరుండి ఏం లేదు సార్. నాగలక్ష్మి మేడం గారు, హరిబాబు సార్ ఒకటే మాట చెప్పారు. సార్ మీరు గ్రేట్ లీడర్ అవుతారు. మీకు మేమున్నాము అని నా భుజం తట్టడం జరిగింది సార్. ఎప్పుడైతే ఆ భుజం తట్టి నన్ను ముందుకు లాక్కెళ్లారో అక్కడి నుంచి నా జీవితానికి నేనిప్పుడు గూడా పూలబాటేసుకుంటూ ఎళ్తున్నా సార్. ఏ విధంగా హైదరాబాద్ ఎళ్ళిన తర్వాత అక్కడ ఒక వాతావరణం చూసి ఆహా! ఇది గదా లైఫు. ఈ విధంగా ఈ విధంగా మీటింగ్‌కెళ్తే గదా! మనం మనకి దీంట్లో ఏముందో తెలిసిద్ది. మీటింగ్‌కెళ్తా ఉంటే ఏముందో తెలుస్తుంది. ఇంకేం కావాలి మనకి? అక్కడ జాబ్‌లో లేనిది ఇక్కడ నాకు చాలా హ్యాపీగుంది. అసలు ఇంటికి రాంగానే ఎప్పుడు ఫోను తీసుకొని మా లైఫ్ లైనర్స్ తోటి మా యొక్క తర్వాత
అప్లైనర్‌తోటి మాట్లాడి ఇవాళ నేనేం చెప్పాలి? వాళ్ళు నాకేం చెప్తారు? వాళ్ళకేం చెప్పాలి? నేనేం చెప్పాలి? మీటింగ్ ఎక్కడుంది? ఆ! జూమ్ మీటింగ్ రేపు మనకి జూమ్ ఇవ్వబోతున్నారు. ఎవరు ఇవ్వబోతున్నారు? ఏ లీడర్ వచ్చి మనకు వాయిస్ ఇవ్వబోతున్నాడు? అని చెప్పి ఎప్పుడు ఇదే సార్ నాకు. ఎప్పుడైతే స్కూల్ నుంచి వస్తానో 4:30 కల్లా వస్తా సార్ నేను. 8:30కి ఆడుంటా సార్. 8:30కి ఆడుంటా. ఏ స్కూలు నేను 97 నుంచి ఇప్పటిదాకా కూడా నా టైం సార్ 8:30 ఆడుంటా సార్. ఏ స్కూల్‌లో పనిచేసినా గూడా. ఒక టీచర్‌తో నాకు సంబంధం లేదు సార్. నేను నేను అంటే జూనియర్ అయినా, సీనియర్ ఆళ్ళకంటే పెద్దయినా, సర్వీస్‌లో పెద్దోడినైనా, చిన్నోడినైనా నా టైం 8:30కి ఆడుంటా సార్. తర్వాత 4:30కి ఇంటికాడ ఉంటా సార్. అంతే. 8:30కి ఆడుంటా ఎవరొచ్చినా రాకపోయినా. అది సార్ నా టైమింగ్స్. అట్లానే ఇది నాకు చాలా బాగుంది. ఎప్పుడైతే హైదరాబాద్ పోయొచ్చిన తర్వాత ఇంకా బాగుంది. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ నన్ను తీసుకెళ్ళటం జరిగింది సార్ హైదరాబాద్‌కి. ఫుడ్ సప్లిమెంట్ మీద ట్రైనింగ్ ఆహా! అక్కడి నుంచి నా జీవితం ఇంకా జన్మధన్యమైంది సార్. అప్పటికి కూడా నాకు ఈ ఫుడ్ సప్లిమెంట్ నేమ్స్ కూడా సరిగ్గా వచ్చేవి సార్. ఆహ్, ఈ పలకటం వచ్చేది కాదు సార్. నూనె జూమ్‌లో మన సారులు అంటా ఉంటారు. నూనె అంటే, ఏ నూనె అంటున్నారు. ఈ నూనె ఏంటో అర్థం కావట్లేదు. రాసుకుంటున్నాను. నూనె. ఈ నూనె అనేది ఏంటి? ఎలా వాడాలి? నూనె అనేది కూరలో యేసుకుంటారేమో! ఈ నూనె ఎలా వాడుకుంటారు? అనుకుంటూ ఉండేవాడిని సార్ నాకు తెలియనప్పుడు. సారీ ఏమనుకోమాకండి. అనుకున్న సమయంలో ఎప్పుడైతే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ట్రైనింగ్‌కి నేను హైదరాబాద్ సెకండ్ టైమ్ వెళ్ళటం జరిగింది సార్. అక్కడ ఆహా! ఇది గదా! ట్రైనింగ్ అంటే. అసలకి అక్కడ బయట మాకు కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు సార్. జాబ్‌లో ట్రైనింగ్ ఇస్తుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏమి లేదు సార్. ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఎంతైతే తీసుకుంటామో, మన వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఏమైతే తీసుకుంటామో, అది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. ప్రతి మీటింగ్, ప్రతి జూమ్ కూడా ఒక ఆణిముత్యం సార్. ఒక్క మాటలో చెప్పాలంటే. ఆణిముత్యాలే. ప్రతి ఒక్క టెస్టిమనీ కూడా, ప్రతి ఒక్క సక్సెస్ సాధించిన వ్యక్తులు కూడా మనకి మంచి ఆణిముత్యం మనకు అందిస్తా ఉంటారు సార్. మాకు మేడం గారు చెప్పారు. మన తెలంగాణ మేడం గారు. మన యొక్క చాటలో మనం ఏమంటాము చిన్నుల్లిపాయలు. ఆ చిన్నుల్లిపాయలు చెరగేస్తేనంట తాళెళ్ళిపోతుందంట. తాళెళ్ళిపోయిన తర్వాత అదేమంటారు లీడర్స్ మిగులుతారు. అందుకని మీరు నిలబడాలి అనే మాట అది బాగా కంటైంది సార్. వస్తుంటారు, పోతుంటారు. కానీ వాళ్ళు మనం పట్టుకోవాలి. వాళ్ళని పోనీయకూడదు. మన శాయశక్తులా మనం మీటింగ్ అటెండ్ అవుతా ఉండి, మన గొప్ప వ్యక్తులు మన మెంటర్స్ సురేష్ సార్, ఆనంద్ సార్ గానివ్వండి, మన ఎంఎస్ సార్ గానివ్వండి, సక్సెస్ సాధించిన వ్యక్తులు ఏమైతే చెప్తున్నారో, ఆ మాటలు వింటూ మనం నిలబడాలి. మనం నిలబడితే మనము మన టీమ్ నువ్వు సాధించగలుగుతావు. అట్లా నీ టీమ్‌కి, నీ లైఫ్ ప్లాన్స్‌కి నువ్వు లీడర్‌గా నిలబడినట్లయితే, నువ్వు ఖచ్చితంగా ఏదైనా సాధిస్తావని చెప్తూ ఉంటారు సార్. అయి నాకు చాలా బాగా కంటయింది సార్. థాంక్ యూ. సారీ సార్. సార్ సార్ ఈ వెస్టీజ్‌లో నేనొక ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉంటే గొప్ప అదృష్టంగా భావిస్తున్నా సార్ నేను. అట్లాగనే నేను ఈ వెస్టేజ్ పార్టనర్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా సార్ నేను. సార్ ఒక చిన్న మాట. నేను జాబ్‌లో లేనిది ఇక్కడ చూసాను సార్. నేను విద్య ద్వారా 10 మందికి విద్యను అందించగలను. కానీ ఉద్యోగం ఇప్పించలేను కదా సార్! 10 మందికి సాయం చేయాలనుకుంటాను. కానీ చేయలేను. పూర్తిగా న్యాయం చేయలేను. కానీ ఈ వెస్టీజ్‌లో నేను నేర్చుకుంటూ ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా 10 మందికి జీవనోపాధి కానివ్వండి, ఆర్థిక స్తోమత కానివ్వండి, ఆరోగ్యాన్ని కానివ్వండి, ఆనందాన్ని గాని పంచగలను తెలుసుకున్నాను సార్. అక్కడి నుంచి ఈ జర్నీ స్టార్ట్ చేశాను సార్. తర్వాత నన్ను బూట్ క్యాంప్‌కి మూడిటికి అటెండ్ అయ్యాను సార్. మన సారోడు జూమ్ మీటింగ్‌లో చెప్తా ఉంటారు. బూట్ క్యాంప్, బూట్ క్యాంప్, బూట్ క్యాంప్, బూట్ క్యాంప్. ఏంది బూట్ క్యాంప్? ఏముంది ఈ బూట్ క్యాంప్‌లో? ఏం జేస్తారు అక్కడికెళ్ళి? బూట్ క్యాంప్ అంటారు. ఏం జరుగుతుంది ఈ బూట్ క్యాంప్‌లో? మన సాయి సార్ గూడా చెప్పారు. ఫస్ట్‌లో నేను చేరినప్పుడు సార్, ఆ! శివ మావయ్య బూట్ క్యాంప్ జరుగుతుంది. కోటప్పకొండ నువ్వు తప్పకుండా రావాలి అనేవారు. అనంగానే నేను ఎళ్ళలేదు సార్. చెప్పా కదా సార్ ఫస్ట్‌లోనే మీకు నేను. నేను ఐడీ తీసుకున్న తర్వాత మన పొదిలి మీటింగ్‌కి రాకముందు సూర్యలంక మీటింగ్ అక్కడ జరిగింది సార్. అక్కడ జరిగితే నేను అక్కడ అటెండ్ ఫస్ట్ టైమ్ సార్. సూర్యలంక బీచ్‌కొచ్చా నేను. బీచ్‌కొచ్చినప్పుడు వాళ్ళని. అది చూడంగానే నాకేమో ఏందిది? అసలు ఇదేంది? ఈ టెంటులేంది? ఈ భోజనం వండుకోవటం ఏంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నుంచి నేనసలకే మా టీచర్స్ అనగా ఎట్లా ఉండేది సార్ మాకు టైమ్ టు టైమ్ మేము కొంచెం డైట్ తీసుకుంటాం సార్.
నాకేమో టైం దాటిపోతుంది. "ఏం సాయి సార్ ఎలా ఉన్నారు మీరిక్కడ? ఇదేంది మీటింగ్ ఏందన్నా అదన్నారు, ఇదన్నారు. భోజనాలేమో నాకే టైం దాటిపోతుంది. ఇక్కడ ఉండలేను. ఇక నేనెళ్ళిపోతున్నాను. నాకు ఇబ్బందిగా ఉంది" చెప్పడం జరిగింది సార్. ఆ తర్వాత సాయి సారు మన గ్రేట్ మెంటర్ సురేష్ సార్ గారిని అనుకోకుండా నాకు తెలీదు సార్ అప్పటికి. ఆనంద్ సార్‌ని అందరికి పరిచయం చేయడం జరిగింది. కానీ చెప్పారు. కానీ ఏదో ఈజీగా తీసుకున్నాను సార్. నాకు తెలీదు కాబట్టి ఈజీగా తీసుకొని అక్కడి నుంచి నేనొచ్చేసాను. సాయి సార్ చెప్పేసాను. "అయ్యా నేనెళ్ళిపోతున్నాను. ఇక నా వల్ల కాదు. ఇంకెళ్ళిపోయి బయటకొచ్చేసి నేను ఊరికొచ్చేసాను సార్." ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే బూట్ క్యాంప్, బూట్ క్యాంప్‌కి ఎప్పుడైతే చూసానో స్టేజి మీద ప్రతి వ్యక్తి మాట్లాడేటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు ఒక ఆయ మాట్లాడింది. ఒక ఎంప్లాయీ మాట్లాడాడు. ఒక గృహిణి మాట్లాడింది. ఒక టాపీ మేస్త్రి మాట్లాడాడు. ఏం జరుగుతోందిక్కడ? ఫస్ట్ టైమ్ సార్ నేను లోపల కూర్చోలేదు సార్ బూట్ క్యాంప్‌లో. బయట టెంట్ కింద కూర్చొని స్క్రీన్ మీద చూసా సార్ నేను. స్క్రీన్ మీద బయట కూర్చొని బయట లోపలికెళ్తే కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి నేను బయటే స్క్రీన్ టెంట్ కింద కూర్చొని స్క్రీన్ మీద చూసాను సార్. అక్కడ చూసినప్పుడు ఒక ఆయ మాట్లాడటం కానివ్వండి, తర్వాత ఒక ఎంప్లాయీస్ మాట్లాడటం గానివ్వండి, ఒక డ్రైవర్, ఒక కండక్టర్ చూడండి ఎంతమంది మాట్లాడారు. ఏంది చెక్కులంటున్నారేంది? 2,00,000 3,00,000 ఒక 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 సాధారణ మహిళ నా ఆరోగ్యం నేను బాగు చేసుకున్నాను. నాకు ఈ వెస్టీజ్‌లోకొచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. నా యొక్క హెల్త్‌ని కంట్రోల్ చేసుకొని, నయం చేసుకొని నేను 10 మందికి నేను పంచగలుగుతున్నాను అని చెప్పడం జరిగింది సార్. ఏం జరుగుతోందిక్కడ? అని చెప్పి నేను మనసు పెట్టి ఆ స్క్రీన్ మీద జరిగే ప్రతి ఒక్క పాయింట్‌ని నేను నా మనసులో నింపుకున్నాను సార్. నింపుకొని ఇది చాలా బాగుందే ఇది. మీటింగ్ అదిరింది. జూమ్ మీటింగ్ ఇంకా బాగుంది. బూట్ క్యాంప్ అసలు ఏందిది? అసలు ఇది గదా నాకు లైఫు. ఇది గదా నాకు లైఫు. ఈ వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్ ఎందుకని నాకు తొందరగా పరిచయం కాలేదు? మా సాయి సార్‌ని, దుర్గా మేడం గారిని ఎందుకని నేను అవాయిడ్ చేశాను? ఇంకా నేనెందుకు ఇనలేదు అనిపించింది సార్. దేవుడికి నేను మొక్కుకున్నా సార్. ఆ రోజున కోటప్పకొండ శివయ్య స్వామికి ఒకటే మాట అన్నాను. "ఏ శివస్వామి నేను నీ పేరు పెట్టుకున్నాను. కానీ ఎందుకింత లేట్‌గా చేశావు నన్ను? ఎందుకని వెస్టీజ్ ఫార్మ్‌కి నన్ను తీసుకురాలేకపోయావు. సరే జరిగింది జరిగిపోయింది. ఇక నుంచి నేను నిలబడాలి. మైండ్ సెట్ మార్చుకోవాలి. ఈ బూట్ క్యాంప్ ద్వారా నేను ఇక్కడ పని చేయాలి. జాబ్‌లో కాదు. ఇక్కడ పని చేస్తే నాకు ఆనందం ఉంది. ఆరోగ్యం ఉంది. 10 మందికి నేను సహాయం చేయగలను. 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వగలను. వాళ్ళ 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 కంటిలో, వాళ్ళ మనసులో ఆనందాన్ని చూడగలను అని చెప్పి నేను భావించుకొని, నేను చాలా ఎంఎస్ఆర్ గారి మాటలు, పిఎస్ఆర్ గారి మాటలు చెబుతా ఉంటారు. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి. ఫుడ్ సప్లిమెంట్సా? ఏంటివి? ఫుడ్ స ఇవి మనకి మన ఆహారంలో ఏవైతే లోపించలేదో, మన పూర్వీకులు ఏవైతే తీసుకోలేదో, వాటినే మనము ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా ఇస్తున్నాము. ఇవి నో మెడిసిన్. ఇవి వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు రావు, రావు అనగానే అసలు ఎగిరి గంతేసాను సార్ నేను. పిఎస్ఆర్ గారు ఆ మాట అనంగానే ఆ స్క్రీన్ మీద ఆహా! ఇది ఇట్లా ఇలా ఉందా? ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఇవా? ఫుడ్ సప్లిమెంట్ ఇవా? ఫుడ్ సప్లిమెంట్ ఎవరైనా ఏసుకోవచ్చా? రాకుండా ఏసుకోవచ్చు. వచ్చిన తర్వాత కూడా ఏసుకోవచ్చా? రాకముందు ఎందుకు ఏసుకోవాలంటున్నారు కదా! నేనెందుకు వాడుకోకూడదు? అని నేను గట్టి నిర్ణయం తీసుకున్నా సార్. ఆ తర్వాత మన జూమ్ మీటింగ్‌లో మన వర్ధన్ సార్ చెప్తా ఉంటారు. ప్రతి ఒక్క మన ప్రొడక్ట్ షేర్ గురించి. ఆ షేరింగ్ అనేవాడు ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్తా ఉన్నప్పుడు ఆ సమయంలో రాసుకొని, ఈ వ్యాధికి ఎలా వాడాలి? ఇలా వాడండి. చెప్తున్నప్పుడు నేను గూడా చక్కగా అవి తెచ్చుకోవటం, వాడుకోవటం. నేనిప్పుడు దరిదాపులుగా మాదంతా గూడా వెస్టీజ్ ఫ్యామిలీ సార్. హోమ్ నీడ్‌తో పాటుగా సప్లిమెంట్స్ దరిదాపులుగా సగం సప్లిమెంట్స్ మా ఇంట్లో ఉంది సార్. అట్లానే బ్యూటీ ట్రైనింగ్ ఎళ్తాం జరిగింది సార్. బ్యూటీ ట్రైనింగ్ ఒంగోలులో 2 సార్లు తీసుకున్నాం సార్. అది మా మేడం గారి జీవితాన్ని చాలా పూలబాట వేసింది మా మేడం గారికి. ఎప్పుడైతే బ్యూటీ ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందో, అక్కడి నుంచి బ్యూటీ ప్రొడక్ట్ మొత్తం కూడా దరిదాపులుగా మా ఇంట్లో వాడటం జరిగింది సార్. నేను, తర్వాత నా టీచర్ గారు వాడటం జరుగుతా ఉంది సార్. తర్వాత దరిదాపులుగా నేను 10 సప్లిమెంట్స్ ఉదయం, సాయంత్రం యేసుకుంటా సార్ నేను. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇంకో ఖచ్చితంగా నేను మన ప్రొడక్ట్ గురించి సప్లిమెంట్ ఒక గట్టి దమ్మున్నటువంటి చెప్పగలను సార్. ఎందుకంటే నేను నవంబర్‌లో వెస్టీజ్‌లో చేరాను సార్. నేను సెప్టెంబర్‌లో వేరే స్కూల్‌కి నన్ను డిప్యుటేషన్ ఏసారు సార్. ఇక్కడి నుంచి దరిదాపులుగా 40 కిలోమీటర్లు సార్. పోను 40, రాను 40. మేడం గారు ఒక మాట చెప్పారు. "అమ్మా! ఈ ఎక్సెల్ మీద 40 కిలోమీటర్లెళ్లి
40 కిలోమీటర్లు రావాలంటే 80 కిలోమీటర్లు నా వల్ల తేలదమ్మన్నా. ఒక పని చేద్దాం. ఒక నెల, 2 నెలలు ట్రై చేస్తాను. ఓకే అయితే ఓకే. లేకపోతే మనం ఇల్లు మారి వినుకొండ ఎళ్ళిపోదాం. వినుకొండ నుంచి అటు బస్‌కెళ్తాను. లేదా బస్సు అక్కడ ఏదో బండేసుకొని ఎళ్తాను. అక్కడ 20 వస్తుందమ్మన్నా. ఎట్టా చేస్తావు సార్ అంది. అనుకున్న సమయంలో మన వెస్టీస్ నా యొక్క గృహానికి నవంబర్‌లో తలుపు తట్టింది సార్. ఆనంద్ సార్, హరి సార్, సాయి సార్, దుర్గా మేడం గారు వాళ్ళ రూపంలో నాకెప్పుడైతే నవంబర్‌లో తలుపు తట్టిందో ఆల్రెడీ బ్యాక్ పెయిన్ వచ్చింది సార్ నాకు. ఆల్‌మోస్ట్ నాకు లైట్‌గా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఎక్సెల్ మీద ఎళ్తా ఆ రోడ్డు అచ్చంగా ఎట్లా ఉండిద్దంటే ఇంతింత రాళ్ళు సార్. పెద్ద పెద్ద రాళ్ళనమాట. ఆ రాళ్ళల్లో చట్టంలో వెళ్ళాలి. అక్కడక్కడ మళ్ళీ కుంటలుంటాయి. ఆ కుంటలో బండి దిగాల. ఆ బండి ఎళ్లి వచ్చిందంటే మనము దాన్నేమంటారంటే పాత సామానుకేసుకోవచ్చు సార్. అంత చండాలంగా తయారైపోద్ది బండి. కడిగినా కూడా వేస్టే అనమాట. అలాంటి రూట్ అనమాట సార్ అది. అందుట్లో మళ్ళీ కుదుపులు, కుదుపులు ఎక్కువగా ఉంటాయి. 7:30కి స్టార్ట్ అయితే 8:30కి ఆడుంటా నేను. గంట ప్రయాణం. చూడండి ఎంత నేను అలా టార్చర్ అనుభవించేసాను. ఎప్పుడైతే నవంబర్‌లో మన ఈ వెస్టేజ్ తలుపు నాకు తట్టిందో, వెంటనే మన జూమ్ ద్వారా, మన మీటింగ్ ద్వారా ఇవన్నీ తెలుసుకొని, మన సప్లిమెంట్స్ వాడటం స్టార్ట్ చేశా సార్ నేను. అప్పుడు తెలుసుకున్న తర్వాత నేను అవి ఎప్పుడైతే మన రైస్ ప్రాణాలు కానివ్వండి, తర్వాత ఈ గ్యాస్ స్టవ్‌లు వాడాను సార్ నేను. ఎప్పుడైతే వాడటం మొదలయ్యానో, ఖచ్చితంగా నాకు దమ్మున ప్రొడక్ట్‌లివి. ఇవి ఖచ్చితంగా సారోళ్ళు చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా. ఇది నువ్వు షేర్ చేయాలి. నువ్వు కన్జ్యూమ్ చేయాలి. 7 స్టెప్స్ ఉన్నాయి సార్. ఒకసారి చెప్తా సార్ నేను. ఒకసారి మళ్ళీ మీ అందరికి కూడా ఒకసారి ఏమనుకోమాకండి అక్కడ మన జూమ్‌లో అందరం మీకందరికి తెలుసు. ఆయన గూడా ఒకసారి నేను రిపీట్ చేస్తాను సార్ నేను. 7 స్టెప్స్ ఒకసారి. కన్జ్యూమ్ చేయాలి. తర్వాత షేర్ చేయాలి. లిస్ట్ తయారు చేసుకోవాలి. ఇన్విటేషన్ ఇవ్వాలి. హోమ్ మీటింగ్ ఇవ్వాలి. టీమ్ వర్క్ చేయాలి. వీటన్నిటిని ఫాలో అప్ చేయాలి. అనేటివని మన సారు మన ఫస్ట్ నేను హైదరాబాద్ మీటింగ్‌కెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది సార్. ఆ 7 పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అయింది సార్. కన్జ్యూమ్ చేయాలి, షేర్ చేయాలి, లిస్ట్ తయారు చేసుకోవాలి, ఇన్విటేషన్ ఇవ్వాలి, హోమ్ మీటింగ్ ఇవ్వాలి, టీమ్ వర్క్ చేయాలి, ఫాలో అప్ చేయాలి. ఈ పాయింట్లన్నీ గూడా చాలా కరెక్ట్ అయినాయి సార్ నాకు. ఆ తర్వాత సారీ సార్. సారీ సార్. ఈ విధంగా నేను ముందుకెళ్తూ ఉన్నాను సార్. బూట్ క్యాంపులు దరిదాపులుగా నేను మూడిటికి అటెండ్ అవ్వడం జరిగింది సార్. ఈ తర్వాత ఈ ప్రొడక్ట్ ఎప్పుడైతే నేను వాడటం జరిగిందో హ్యాపీగొచ్చాను సార్. 40 80 కిలోమీటర్స్. నాకు సారోళ్ళు అనేవాళ్ళు. "ఏం సార్ శివ సార్ ఏంది ఇంత 8:30కి వచ్చేస్తున్నావు" "ఏముంది సార్" ఆయన చెప్పేవాడిని కదా సార్. ఆళ్ళు నమ్మరు కదా! అని నమ్మరు కాబట్టి నేను చెప్పేవాడిని కదా సార్. నాకు తెలీదు. ఈ ప్రొడక్ట్‌లో ఇంత దమ్ముందని. ఇవి వాడుకుంటున్నాను, ఎళ్తున్నాను. అవును సార్. జూమ్‌లో నిజంగే. చెప్తున్నాను, మీటింగ్‌లో చెప్తున్నాను. సార్ 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 ఆ! ఎళ్తున్నాను. ఇవి వాడుకుంటున్నాను. హ్యాపీగున్నాను, ఎళ్ళొస్తాను. బ్యాక్ పెయిన్ పూర్తిగా పోయింది సార్. లాస్ట్ నాకు ఏప్రిల్ 21వ తారీఖు మా హెచ్ఎం గారు ఒక మాట అన్నారు సార్. ఏమన్నారంటే, "సార్ మీరు గొప్ప సాహసమే చేశారు సార్." "ఏం సార్?" అన్నా. "మీరు ఈ రూట్‌లో రావటం అనేది చాలా గ్రేట్ సార్" అన్నారు. అని చెప్పి ఆ రోజున మా స్కూలు వార్షికోత్సవం జరిగింది సార్. నన్ను గట్టిగా సన్మానించారు సార్. అది నా లైఫ్‌లో నేనప్పుడు బిత్తరపోయా సార్. ఏం జరిగింది నా జీవితంలో అనిపించింది. ఓహో! ఎస్సీలో చేరాను గాబట్టి, ఆ ప్రొడక్ట్ వాడుకున్నాను గాబట్టి, మా మేడం గారు ఇంటికి రాంగానే చెప్పా. "అమ్మ నాకివాళ సన్మానం జేశారు." ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేశాను నేను. 29 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 30 సంవత్సరం అడుగుబెట్టాను. మా హెచ్ఎం గారు ఈరోజు నన్ను కూర్చోబెట్టి సన్మానం చేశారు. మా పిల్లలు మొత్తం చూపించాను సార్ నేను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. "నీకు సన్మానం చేశారా? నీకు సన్మానం చేశారని." అసలు నాకు కళ్ళల్లో ఆ పిల్లలు చెబుతుంటే అసలు ఎంత ఆనందం ఉంది సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు అనుకున్నాను నేను. మా మేడం గారు అప్పుడు చెప్పారు. "సార్ మీరు వెస్టీజ్ ప్రొడక్ట్ వాడారు. మీరు గమనించారా?" అన్నారు. "ఆ! వాడాను తల్లి. వాడుతున్నాను. బాగుంది. హ్యాపీగున్నాను. ఎళ్ళొస్తున్నాను." అది సార్ వెస్టీజ్ మీరు నమ్మారు. మీరు మీరు నిలబడ్డారు. ఆ ప్రొడక్ట్ వాడారు గాబట్టే మీరు ఖచ్చితంగా ఈ విధంగా మీరు ఈ సన్మానం పొందారు. దట్ ఈస్ వెస్టీజ్ సార్ అన్నారు. నాకు తెలుసు సార్ మా మేడం గారు కొద్దిగా గొప్పో చదువుకున్నారు. సెకండ్ క్లాస్ చదివారు. కానీ మా మేడం గారు చెప్పినటువంటి ఆ మాట నా గుండెల్లో నాటుకుపోయింది సార్. మీరు వెస్టీజ్ నమ్మారు. మీరు వెస్టీజ్ ఎప్పుడైతే ప్రొడక్ట్ వాడారో, ఈ 10 రకాల ప్రొడక్ట్ మీరు తీసుకున్నారు. సీఎండీ వాటర్ వాడారు. తర్వాత ఐ సపోర్ట్ వాడారు. అలోవెరా వేసుకున్నారు. రెస్పోకోర్ ఏసుకున్నారు. ఫ్లాక్స్ ఆయిల్ ఏసుకున్నారు. స్పిరులినా వాడారు. కాల్షియం వాడుతున్నారు. ఇవన్నీ మా మేడం గారు రావు సార్. నేను అంటా ఉంటాను. "ఇవన్నీ ఏంటి సార్ ఇది అన్నీ పెట్టారు. వెస్టీజ్ షాప్ పెట్టారు" అని అంటా ఉంటాను మా మేడం గారు. "కాదమ్మా!
ఇది మనం సార్ చెప్పారు. సురేష్ సార్ చెప్పారు, హరి సార్ చెప్పారు, ఆనంద్ సార్ చెప్పారు. మన అబ్బాయిని అందరూ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మనము కన్జ్యూమ్ చేయాలి. మనం వాడాలి. మనం ఎప్పుడైతే వాడతామో ఈ షేర్ చేస్తేనే ముందు మనం వాడాలి కదా! మనం వాడంది ఇప్పుడు మనం బట్టల షాప్‌కెళ్తాం సార్. పలానా షాప్ అక్కడికెళ్ళాము. షర్టు, ప్యాంట్ కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత ఏమవుతుంది? బాగున్నాయనుకోండి 10 మందికి చెప్తాము. ఇది ఇంతే. మన సురేష్ సార్ ఎప్పుడు చెప్తుంటారు. షేర్ చేయాలి. ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో, మనం ఎప్పుడైతే చేసినప్పుడు ఆ విధంగా మనము మనం ముందుకెళ్తాము అని చెప్పడం జరిగింది సార్. తర్వాత సార్ నేను ఈ విధంగా చేసుకున్న సమయంలో మంచి ఆరోగ్యం తీసుకున్నా సార్ నేను. మంచి టీమ్ రావటం జరిగింది సార్ నాకు. అలానే మా గ్రేట్ అప్లైనటువంటి హరిబాబు సారు, నాగలక్ష్మి మేడం గారు మాకు అన్ని వేళలా మా టీమ్‌కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు సార్. తర్వాత మా లైఫ్ లైనర్స్ గొప్ప టీమొచ్చింది సార్ నాకు. వెంకటేశ్వర మేడం గారు, రామకృష్ణ సారు, రాజ్యలక్ష్మి మేడం గారు, వనజ మేడం గారు, అలా చెప్పుకుంటూ పోతే రాము గారు, పాములు సారు, తర్వాత నాకు తెనాలి నుంచి మంచి టీమొచ్చింది సార్ నాకు. తెనాలిలో మా రజనీ మేడం గారు ఎక్సలెంట్ సార్. ఒక్క అలోవెరా ఇచ్చి 10 ఐడీలేసారు సార్. నేను బిత్తరపోయా సార్. నేను మామూలుగా మీటింగ్‌కొచ్చి మామూలుగా చెప్తుంటేనే నేను మామూలుగా వ ఉన్నాంలే చూసాం అంటుండేవాడిని. కానీ మా రజనీ మేడం గారు మండూరులో ఉంటారు సార్. మా మేనకోడలవుతుంది. తను ఈ చెప్పాను. చదువుకోలేదు పెద్దగా మా మేడం గారు. "అమ్మా! మన ప్రొడక్ట్ కొను. కొనిన తర్వాత షేర్ చెయ్యి. నువ్వేం చెప్పొద్దు. మేమొస్తాం. మా హరి సారొస్తారు. మేమొస్తాం. మీరు పరిచయం చేయండి జస్ట్ అంతే. మీరు ప్రొడక్ట్‌ని చూపిచ్చండి. అంతేగాని మీరు వాడి ఇంట్లో పెట్టమాకండి. జస్ట్ మీరు పనికెళ్తారు. పనికి అక్కడ చెప్పండి. ఏమవుతుంది? వింటారు. ఎవరో ఒకళ్ళొస్తారు." అని చెప్పడం జరిగింది సార్. ఈ విధంగా మా రజనీ మేడం గారు ఖచ్చితంగా అక్కడ ఫాలో అయ్యారు. నేను చెప్పింది చెప్పినట్టుగా. నేను మన లీడర్స్ ఏవైతే అవే డూప్లికేట్ చేసుకుంటూ నేను ముందుకెళ్తున్నాను సార్. అక్కడ మా రజనీ మేడం గారు, పాములు సార్, గ్రేట్ లీడర్ సార్. చాలా బాగా వర్క్ చేస్తారు. ఆ తర్వాత శివయ్య సార్, ఆ తర్వాత హరిబాబు సార్, అనిల్ సార్ ఈ విధంగా రావటం జరిగింది సార్. ఆ తర్వాత ఇంకా ఈ అలోవెరా ఎప్పుడైతే వేసారో అక్కడి నుంచి మన టీమ్ మొత్తం కూడా అమ్మ! ఇది చాలా బాగుందిది. మేము చేరతాం అని చెప్పి మొట్టమొదటిసారిగా గుంటూరు మీటింగ్‌కి ఒక ఐదుగురితో ఎళ్ళటం జరిగింది సార్. ఆ 10 మందిలో ఐదుగురు కూడా కనెక్ట్ అయిపోయారు సార్. ఐడీ తీసుకోవడం జరిగింది సార్. అప్పటి నుంచి కూడా చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ మేము కొంటాము. మేము విస్టీజ్‌లో ఉంటాము అని చెప్పడం జరిగింది సార్. ఈ విధంగా నేను ముందుకు స్ నేను ఈ ఈ ఈ నేను నా డిసెంబర్ గోల్ వచ్చేసి సార్ 50,000 పెట్టుకొని పని చేస్తున్నా సార్. పార్ట్ టైమ్ చేసుకుంటున్నా సార్. ఎక్కువ శాతం నేను ఇంకా ముందు ముందు హ్మ్. మా యొక్క లైఫ్ లైన్స్ తోటి, ఆఫ్‌లైన్స్ తోటి కలిసి గట్టిగా పనిచేయడానికి ట్రై చేస్తాను సార్. అట్లాగే సార్. సారీ సార్. సారీ సార్. ఓకే సార్. ఇంతటితో నేను ఈ అవకాశం ఇచ్చినట్టు సార్ ఇంకో విషయం సార్. నాకు ఈ మధ్య రీసెంట్‌గా ఒక 15 డేస్ ముందు నాకు ఫైల్స్ రావడం జరిగింది సార్. ఆ ఫైల్స్ అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ తీసేసాను. ఆపరేషన్ చేశాను సార్. మళ్ళీ రావటం జరిగింది సార్. ఆ ఫైల్స్ వచ్చిన తర్వాత హరి సార్‌కి ఫోను చేశాను సార్. నాగలక్ష్మి మేడం గారికి ఫోను చేసి, "మేడం ఇట్లా నాకు ఫైల్స్ వచ్చినియి. మళ్ళీ అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ తీసేసాను. మళ్ళీ రావటం జరిగింది." అనగానే నేను నా యొక్క వేసవి కాలం సెలవులు మొత్తం కూడా ప్రతి వేసవికాలం సెలవులు నేనెప్పుడు కూడా టూర్‌లు ప్లాన్ చేస్తాను సార్ నేను. ఎక్కువగా నేను సెలవొచ్చిందంటే చాలు టెంపుల్ కానీ, ఏదన్నా లొకేషన్‌కెళ్ళిపోతాను సార్ నేను. కంఫర్ట్ జోన్‌లో ఉంటాను నేను. అంతే నేనింక. ఒక 2 డేస్, 3 డేస్ వచ్చిందంటే కంపల్సరీగా నేను ఒక టెంపుల్ గాని, లేదా ఏదన్నా ఒక టూర్ ప్లేస్‌కి డిసైడ్ చేసుకుంటాం ముందుగానే. అలాంటిది ఈ వేసవి కాలం మొత్తం కూడా నేను మా హరిసార్ తోటి జర్నీ చేశాను సార్. నేను చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా సార్ నేను. మా హరిసార్ తోటి జర్నీ చేయటం వల్ల మా లైఫ్ లైన్స్ తోటి అందరితో కలిసాను. అందరితో మాట్లాడాను. వాళ్ళ హోమ్ మీటింగ్ అన్నీ నేర్చుకున్నాను. చాలా వరకు గూడా నేను ఒక 30% నేను నేర్చుకోవడం జరిగింది సార్. మా హరిసారు చాలా బాగా కోఆపరేషన్ చేసి "సార్ మీరు సెలవులొస్తున్నారు. మీరెలా ప్లాన్ చేయబోతున్నారు?" మా నాగలక్ష్మి మేడం గారైతే, "సార్ మీదేంది మీకు తక్కువ టైము సెలవులు మీరు ఉపయోగించుకోరు. తప్పకుండా మేడం" అని జెప్పి తప్పకుండా చెప్పడం జరిగింది. మా సాయి సారు, దుర్గా మేడం గారు గూడా, "సార్ మీరు రెడీ అవ్వాలా. మీకు మంచి అవకాశం వత్తది. తప్పకుండా మేడం నేనొస్తాను. మీరెక్కడికి ఏ మీటింగ్ పెట్టినా గూడా వస్తుంటాను. మీటింగ్‌కి అటెండ్ అవుతాను" అని చెప్పడం జరిగింది సార్. ఆ విధంగా నేను నా యొక్క పూర్తి వేసవికాలం సెలవులు చక్కగా నేను మీటింగ్‌లకి అటెండ్ అవుతూ, జూమ్ మీటింగ్ అటెండ్ సక్సెస్ జర్నీలో ముందున్నా సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రతి యాహ్! ఒక్కరికి ధన్యవాదాలు సార్. థాంక్ యూ. థాంక్ యూ శివ సార్. సార్. ఎక్సలెంట్. ఎక్సలెంట్ జర్నీ. థాంక్ యూ. వండర్‌ఫుల్.
సార్. ఎస్ రైట్. ఒక 2 మినిట్స్ మిమ్మల్ని ఒక 2, 3 క్వెషన్స్ అడగొచ్చు సార్? తప్పకుండా సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. వండర్‌ఫుల్ జర్నీ. ఎస్ రైట్. మీరు ఫస్ట్ విన్నప్పుడు మీరన్నట్టు నిజంగా అంత కంఫర్టబుల్‌గా వినలేదు కాబట్టి నేను మీ బిజినెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఆ! ఎందుకంటే ఆల్రెడీ రూ. 1,00,000 పైన తీసుకుంటూ ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్ ఎందుకు హెల్త్ గురించి బాగా చదువుదాం హెల్త్ గురించి చెప్పాను. సార్. బట్ మీలో ఉన్నటువంటి ఇదేంటంటే ఆ రోజు టైర్డ్ అయినట్టున్నారు నైట్ బాగా మీరు సార్. ఆ రోజు సార్ నేను ఒక్క నిమిషం సార్. 1 మినిట్ సార్. సారీ సార్. ఆ రోజు పర్లేదు. అన్నం తింటున్నా సార్. ఓకే. సాయి సారొచ్చి సార్ చిన్న ఒక 10 నిమిషాలు మామయ్య ఒక్క 10 నిమిషాలు సారొచ్చారు అనంగానే నాకు ఎక్కడ లేని ఇరిటేషన్ ఓకే. వచ్చేసింది సార్. సరే సార్. అవును. సరే సార్. చెప్పండి. పర్లేదు. అదే నాకు తెలీదు మీరన్నది ఏంటో సంగతి. కానీ ఏదో మొత్తానికి టైర్డ్ అయినట్టుంది. అందుకే నేను ఎక్కువగా లాగ్ చేయకుండా ఆ! సార్. సిట్యుయేషన్‌ని బట్టి మీకు హెల్త్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మొత్తానికి మీ అదృష్టం ఉండబట్టే మరి దీంట్లోకి సెట్ అయ్యారు మీరు. తప్పకుండా సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మీ మేడం గారికి ఎన్ని సంవత్సరాల నుంచి హెల్త్ ఇష్యూ ఉంది సార్? 4 ఇయర్స్ సార్. 4 ఇయర్స్ నుంచి ఉంది. అంటే షుగర్ అటాక్ అయింది 4 ఇయర్స్ సార్. ఈ అంతకుముందు థైరాయిడ్‌ను దరిదాపులుగా ఒక 20 ఇయర్స్ ఉంది సార్. 20 నుంచి మేము థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నాము. ఈ ఆస్తమా కూడా వాడుతున్నాం సార్ మేము. ఓకే. ఇప్పుడు కంప్లీట్‌గా క్లియర్ అయినాయా అన్నీ? సూపర్ సార్. హ్యాపీ మా మేడం గారు మాట్లాడతారు సార్. 2 ముక్కల్లో ఓకే. సార్. ఓకే. రైట్. ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. అవును సార్. గుడ్ మార్నింగ్ మేడం బాగున్నారా? బాగున్నాను సార్. మరి యెస్. మనకి ఫస్ట్ థైరాయిడ్‌కి ఇచ్చారు కదా సార్! అవును మేడం. అది వాడిన కానించి కొంచెం నాకు ఆయాసం గూడా ఇప్పుడేం కనిపియట్లేదు సార్. ఓహ్! వెరీ గుడ్. ఎందుకంటే ఫస్ట్‌లో నేను థైరాయిడ్‌కి వాడుతుండేవాడిని బయటియి ఇంగ్లీష్ యెస్. మందులు. హ్మ్. థైరాయిడ్ వల్ల నీకలా ఆయాసం వస్తదమ్మా, డస్ట్ వల్ల అట్లా వచ్చిద్ది. ఇయి హ్మ్. వాడుకుంటే తగ్గిపోయిద్ది అన్నారు. కానీ అయి వాడుతున్నా గూడా అప్పుడప్పుడు ఏదన్నా ఊర్లెళ్ళినా, మా అమ్మోళ్ళ హ్మ్. ఊరెళ్ళినా ఆ వాటర్‌కి పడేది గాదు. అవును. ఆయాసం వచ్చేసేది ఎంటనే. ఓకే. ఆ! ఇప్పుడు మనం ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిన కాంచి థైరాయిడ్‌కి హ్మ్. ఆయాసం గూడా పోయింది సార్. ఇప్పుడు అస్సలు కనిపియట్లే నాకైతే. మొన్న ఎక్సలెంట్. 10 రోజులు ఉండొచ్చాను అమ్మోళ్ళ ఊర్లో. అసలు ఓకే. ఏమి ఆయాసం గాని ఏమి కనిపియలే అసలకి. ఓకే. ఇప్పుడు అప్పుడు కంప్లీట్ మాకు ఇంగ్లీష్ పూర్తిగా ఆపేసారా మేడం? అసలు ఆపేసాను మేడం సార్. వెరీ షుగర్ గుడ్. టాబ్లెట్లు గూడా ఇప్పుడు వాడట్లే. మనయే వాడుతున్నాను. వెరీ గుడ్. ఇంగ్లీష్ మ మందులు ఆపేసేసి ఇయే వాడుకుంటున్నాను. బాగుంది. ఓకే. అదివరకు అసలకి మా సార్‌కైతే క్యారేజీ బెట్టే అంత ఓపిక గూడా ఉండేది గాదు సార్ నాకు. ఓహ్! చాలా స్కూల్‌లో అన్నం తినేవాడు ఒక్కోసారి. అవునా? ఆ! మీకు బాధ అనిపించలేదా మేడం? నేను ఇంత తక్కువ వయసులో లేదంటే ఇంత చిన్న వయసులోనే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అవును వచ్చినియి. సార్. హాస్పిటల్‌కెళ్తే అందరూ తాతయ్యలు, పెద్దోళ్ళు అట్ట వాళ్ళనేవాళ్ళు. ఇంత హ్మ్. వయసులో నీకు ఏం వయసుందమ్మా? ఈ వయసులో నీకు షుగర్ అనేసరికి వాళ్ళ మాటలకి నాకు భయమేసేది. చచ్చిపోతానేమో తొందరగా అని. నిజమే అట్లా గదా! అనిపిచ్చేది. మా సార్ తోటి అనేదాన్ని. ఇన్ని రోగాలకి మందులుండయి గదా! షుగర్‌కి పూర్తిగా తగ్గేట్టుగా మందులు లేవా? అంటుండేదాన్ని. ఎక్సలెంట్ ఒకవేళ క్వెషన్. ఈ డాక్టర్ ఏమన్నా మళ్ళీ షుగర్ హ్మ్. ఏమన్నా పెంచుతున్నాడా ఏంది? వేరే హాస్పిటల్‌కెళ్దాం అనేదాన్నప్పుడు. హ్మ్. ఇవి ఓకే. వాడకముందు. ఓకే. అది రైట్. సార్. నాకైతే చాలా మీరేజ్‌లో హ్యాపీగా ఉంది సార్. ఎక్సలెంట్ మేడం. ఇన్ని మెడిసిన్స్ వాడారు గదా! బయట హాస్పిటల్స్ ఇన్ని తిరిగారు. ఆ! ఇక్కడ ఏ హాస్పిటల్‌కెళ్ళకుండా డాక్టర్స్‌తో పని లేకుండా ఈ ప్రొడక్ట్స్ ద్వారా మీకు మంచిగా మీ పర్సనల్‌గా ఆరోగ్యం చాలా బాగుందని చెబుతున్నారు. చాలా బాగుంది సార్. మేము ఇది జాయిన్ అయిన కాంచి ఇంత మట్టికి హాస్పిటల్‌కెళ్ళలేదు సార్. ఇద్దరమే. ఎక్సలెంట్. ఎక్సలెంట్ మేడం. మా సార్ గూడా ఎప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఎప్పుడు ఫోన్‌లో ఉండేది. డాక్టర్ గారు ఇంటికి రా సార్ నాకు కడుపులో నొప్పిగుంది. అదుంది. గ్యాస్ ట్రబుల్ వచ్చింది అట్లుండేవాడు. అవునవును. అట్లాంటిది మా సార్ గూడా ఇప్పుడసలు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఏంది మీ ఇద్దరు అసలు హాస్పిటల్ చుట్టుకి గూడా రావట్లేదు అంటున్నారు. అది సంగతి. ఓకే. రైట్ మేడం. థాంక్ యూ. ప్రతి ఊర్లో గూడా ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్‌లు మెయింటైన్ చేస్తున్నాం మనం. అవును సార్. దాని నుంచి బయటపడాలి. మీకేదైతే మేలు జరిగిందో ఆ మేలుని కొంతమందికి షేర్ జేయాలి. అట్లానే చెప్పినప్పుడు ఇనరు, నమ్మరు. కానీ నేనైతే దాంట్లో చెబుతానే ఉండేది సార్. మా చుట్టుపక్కల అందరూ షుగర్ పేషెంట్‌లే. వాళ్ళకి మాత్రం నేను చెబుతానే ఉన్నాను. కాపోతే ఎక్స్ మా వోళ్ళందరూ నేను వాడినాకే అందరూ ఇప్పుడు వాళ్ళు గూడా వాడుతున్నారు షుగర్‌లకి. ఎక్సలెంట్ మేడం. అది. థాంక్ యూ థాంక్ మేడం. యూ సార్. థాంక్ యూ. ఖచ్చితంగా సార్‌కి ఇలానే సపోర్ట్ జేయండి. ఒక మంచి టీమ్ నిర్మించి సార్ ఎట్లయితే బయట ఎవరికీ హెల్ప్ జేసేటువంటి పొజిషన్ లేదు. అంటే చదువు చెప్పగలరంతే. ఇక్కడ యెస్. దాంతో పాటు ఒక జీవితాన్ని మార్చే అవకాశం సార్‌కుంది గాబట్టి మీరు సపోర్ట్ జేయాలి. మీరు గూడా బా జేస్తున్నారు మేడం.
ఎక్సలెంట్. ఇలానే ముందుకెళ్దాం. ఓకేనా? ఓకే సార్. హ్మ్. సార్ థ్యాంక్ యూ సార్. శివ సార్, చెప్పండి సార్. మీకు ఇంకొక 2 క్వెషన్‌లు సార్. మీరు ఆల్రెడీ రూ. 1,00,000 తీసుకుంటా ఉన్నారు బయట. వెస్టేజ్‌లేమో మేమొచ్చి 1 ఇయర్, 1 ½ ఇయర్‌లో 1,00,000 తీసుకుంటున్నాం అంటున్నాము. మీరు రూ. 1,00,000 తీసుకునే వాళ్ళకి ఇప్పుడు ఇది అవసరమా అని అనిపియలేదా మీకు? ఇక్కడ ఎళ్లి చెప్పినప్పుడు రిజెక్ట్ చేయటం గాని, జనాలు మిమ్మల్ని ఎళ్ళగానే వింటున్నారా మీరు మీ మాట? వినను సార్. వినరు. చెప్తాను రిజెక్ట్ నేను. చేస్తున్నారా? ఓకే. రిజెక్ట్ చేసింది. కానీ చెప్తాను సార్. ఒక నేను ఒకటే చెప్తా సార్ ఇప్పుడు నేను. హ్మ్. నేను ఇది నేను పొదిలి మీటింగ్ అటెండ్ అని చెప్పా కదా సార్ మీకు నేను. పొదిలి హ్మ్. మీటింగ్ రాంగానే డిసైడ్ అయిపోయి నేను మా వనిజ మేడం గారు, మా సడుగుడి పాప అండి రెండో పాప హ్మ్. టీచర్‌కి డీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది అమ్మాయి. అవును. నేనే దగ్గరుండి అవనగడ్డ ఇప్పించాను. టీటీసీ ఇప్పించాను. ఇంటర్ మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం నాదే సార్. సార్ హ్మ్. మా అన్నయ్య గారేమో ఓన్లీ అమౌంట్ ఇవ్వగలుగుతారు. నేను ఆ! చదువుకున్నాను కాబట్టి మొత్తం నేనే ఎడ్యుకేషన్ మొత్తం నేనే చూడటం జరిగింది. అప్పుడు ఒక హ్మ్. ఫోన్ చేసింది మా వనిజ మేడం గారికి. అమ్మా! హ్మ్. నేనొక విషయం చెప్తున్నాను. మంచి అవకాశం ఉంది. హ్మ్. ఏం బాబాయ్ అంది. ఒకటే మాట చెబుతాను వినన్నా. వెస్టీజ్ అనే ప్లాట్‌ఫార్మ్ మనకు దొరికింది. హ్మ్. నీ జీవితం మారాలంటే నేను మారాను. ఐడీ తీసుకున్నాను. ఇట్లా ఉంది. నువ్వు జస్ట్ వచ్చేయమన్నా. ఎప్పుడొత్తన్నావు హ్మ్. బాబాయ్ అంది. హ్మ్. సార్ అన్నాను సార్ ఇన్నారా? నువ్వు ఎప్పుడొస్తున్నావు ఎందుకని? బాబాయ్ అంది సార్. ఒకటే మాట. హ్మ్. నువ్వు ఎప్పుడొస్తున్నావు అంది. వెంటనే ఎళ్ళిపోయి లగేజ్ తీసుకొని రావాలి అనంగానే ఇక్కడి నుంచి ఎక్సెల్ ఏసుకొని కనిగిరి ఎళ్ళాను సార్ నేను. ఓహ్! నూజెండ్ల నుంచి కనిగిరి. ఎక్సెల్ హ్మ్. ఏసుకొనెళ్ళి అక్కడ లగేజ్ తీసుకొని అమ్మాయిని తీసుకొస్తే అప్పుడు ఇంటికాడ కూర్చోబెట్టి, "అమ్మా ఇది మనకింత భవిష్యత్తుంది. జాబొద్దు. నా మాటినరా. నువ్వు నీ హ్మ్. జీవితం బాగుపడిద్దమ్మా. ఈ జాబ్‌కి నువ్వు" మన ఎంఎస్ఆర్ గారు చెబుతాం మన సెమినార్‌లో చెబుతా ఉంటారు సార్. పడేది హ్మ్. 5,00,000 ఉద్యోగాలు 16,00,000 మంది పెడతారు. అవును. వచ్చేది 5,00,000 మందికే కదా! అందరూ బ్యాక్ అవ్వాలి కదా! అవును. నీకొద్దు. జాబొద్దు. నేను ఆ రిస్క్ నేను పడతన్నాను. నీకెందుకింత శ్రమ? నేనున్నాను నీకు. నేనున్నాను. మన నువ్వే ఎంఎస్ఆర్ చెప్పు గారున్నారు. వింటా. హ్మ్. ఆ? మీరందరూ ఉన్నారు. హ్మ్. ఓకే. మనం ఓకే. శివ ముందుకెళ్ళాలి. సార్. ఓకే. అట్టయితే రైట్. నేను రైట్. అప్పుడు వస్తాలే. నేను అడిగి ఓకే. రైట్. పాపను సార్. కూడా తీసుకొచ్చారు. గ్రేట్. గ్రేట్. సార్ థాంక్ పోతే యూ సార్. పర్లేదు. ఇంకొక క్వెషన్ మీకు. హ్మ్. నేను అడిగిన క్వెషన్ ఏందంటే, మీరు ఇంత చదువు చదువుకొని రూ. 1,00,000 జీతం తీసుకుంటా ఉన్నారు. మీ బ్యాక్‌గ్రౌండ్ జెప్పి ఎళ్లి, ఇందులో మంచి భవిష్యత్తుంది. నేను జేస్తున్నాను అన్నప్పుడు, మీ దగ్గర పాజిటివ్ రెస్పాండ్ వస్తుందా? ఇయన్నీ చూసాంలే, చేసాంలే. మీ గవర్నమెంట్ జీతం ఉంది గదా! ఇయన్నెందుకు ఇట్లాంటి రిజెక్షన్స్ రాట్లేదా మీకు? వస్తున్నాయి సార్. వచ్చినప్పుడు వస్తున్నాయి. మీకు అనిపియలేదా? నాకెందుకబ్బా ఇది నేను అనిపియట్లేదా? నాకసలు అనిపియట్లేదు సార్. ఈళ్ళు ఎక్సలెంట్. ఎందుకంటే మీకు మీరు తెలీదు. మీటింగ్స్‌కొస్తారు. నేనొకటే మాట చెప్తా సార్ నేను. నీకు తెలీదు గాబట్టే మాట్లాడుతున్నా సార్. ఒకటే మాట సార్ నేను. నీకు సూపర్. తెలీదు గాబట్టే మాట్లాడుతున్నా సార్. రేపు రాబోయే రోజుల్లో దీని యొక్క ఇది ఎలా ఉంటుందంటే ఒక సునామీ. నేనొకటే మాట చెప్తాను సార్. ఒకటే మాట చెప్తాను. ఇది ఒక సునామీ. మీకు తెలియట్లేదు సార్. దీంట్లో మన యొక్క జీవితం 3 తరాలు మారతాయి సార్. మీరొక్క మీటింగ్ రండి. నేను చెప్పేది వినండి అని చెప్తా ఉంటాను సార్. ఒకటే మాట ఇంకేం చెప్పను. ఎక్కువ వాదించను నేను. థాంక్ యూ సార్. ఒక్క ఎక్సలెంట్. మాటే సార్. ఎందుకంటే మీకర్థమైంది ఈ సిస్టమ్ ఎంత గొప్పదనేది. మీ ఇంట్లో రిజల్ట్ చూసారు గాబట్టి, అవును సార్. ఇందులో బయట లేనటువంటి ఆరోగ్యం ఉంది. అదే విధంగా మనం డిసైడ్ అయితే ఆదాయం ఉందని మీరు మీటింగ్స్ తెలుసుకున్నారు గాబట్టి, మీకు ఆ నెగెటివ్ గూడా మీ మైండ్‌కెళ్ళట్లేదు. ఎలా సార్ ఎందుకు నాకసలు సార్. మైండ్‌కెళ్ళలేదంటే మీటింగ్స్‌కి అటెండ్ అవుతున్నారు. డైలీ జూమ్ అటెండ్ అవుతున్నారు గాబట్టి, అయి మీకు పెద్దగా అనిపియట్ల. అవును సార్. ఎవరైతే జూమ్ మీటింగ్స్ అటెండ్ కావట్లేదో రెగ్యులర్‌గా, ఎవరైతే ఫ్లోర్ మీటింగ్స్‌కి రావట్లేదో, లీడర్స్ అప్‌లైనర్‌తో మాట్లాడట్లేదో వాళ్ళకి ఖచ్చితంగా అనిపించుద్ది ఏందబ్బా ఇదని. యెస్ సార్. లాస్ట్ వన్ క్వెషన్ సార్. ఇది కరెక్ట్‌గా ఆలోచించి చెప్పండి. మీరు చాలా బిజీగా ఉన్నారు. టీచర్ గారు, మీరు హెడ్ మాస్టర్ అంతా బిజీగా ఉన్నారు. సార్. మీరు బిజీగా ఉండి కూడా మరి మీటింగ్స్‌కి నాకు తెలిసి జూమ్ మీటింగ్ ఖచ్చితంగా ప్రతిరోజు నేను చూస్తాను. ఫస్ట్ యాడ్ అవుతున్నారు. సార్. నెక్స్ట్ ఫ్లోర్ మీటింగ్స్ ఎక్కడున్నా గానీ మీ వీలైన టైం అంతవరకు మాక్సిమం ఫ్లోర్ మీటింగ్స్ మిస్ అవ్వడం లేదు. ఈ అవును. సమ్మర్ అయితే మీరన్నట్టు దేనికి కేటాయించి ఓన్ వెస్టేజ్‌కి కేటాయించారు. అవును సార్. అవును మీ సార్. మీరు టైం ఎలా సెట్ చేసుకుంటున్నారు సార్? ఇప్పుడు నేను ఫ్రీ టైమ్ ఇప్పుడు నేనున్నాను. నన్నెవరు అడిగేదానికి లేదు. నా టైం అంతా నా చేతిలో ఉంది. 24 గంటలు. కానీ నేనే బిజీ అని చెబుతున్నా. మీరు టీచర్‌గా జాబ్ చేస్తూ మళ్ళీ మీకు ఒక ఎక్స్‌ట్రా వర్క్స్ ఉంటాయి. ఇయన్నీ చేసుకుంటూ వెస్టేజ్ ఎలా చేయగలుగుతున్నారు? సార్ నేను ఇంకా స్టార్టింగ్‌లో ఉన్నా సార్. ఒక 10% కూడా నేను వెస్టీజ్‌లోకి సరిగ్గా రాలేదు సార్. ఎందుకంటే మన సారోళ్ళు చెప్తా ఉంటారు మీటింగ్‌లో. ఇలా మేము వెళ్ళిన ఫీల్డ్‌కి ఇలా వస్తున్నాయని. నేను రాగానే ముందు నాకు షెడ్యూల్ ఉంది సార్. 4:30కి రాగానే ముందు నేను లిస్ట్ తయారు చేసుకున్నా సార్. లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళతోటి ఇన్విటేషన్ చేస్తా సార్ ముందు నేను. ఓకే. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇక్కడ ఎవరున్నారు, ఈరోజు ఇక్కడ ఎవరితో మాట్లాడతాను. దూరం ఉన్న ఓకే. వ్యక్తులతో వాళ్ళతో మాట్లాడతా సార్ నేను. మాట్లాడి చూసుకున్న తర్వాత చిన్నగా నేను
మాట్లాడతా ఈ విధంగా ఇట్లా వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. కొంచెం చెప్తాను సార్, ఎక్కువ చెప్పను. సురేష్ సార్ 4:30 నుంచి 4:30 నుంచి మీకు టైం కేటాయించుకుంటున్నారు. అంతే సార్. 4:30 నుంచి 10 అయిద్ది సార్. అబ్బో! 10 దాకా ఉంటాను నేను. ఈ లోపు మీరు కానీ డ్యూటీలో ఇప్పుడు ఉన్నారు. నేను ఇంట్లోనే ఉంటాను సార్. ఇంట్లో ఉంటే ఫోను ద్వారానే మాట్లాడతాను అన్నీ గూడా. మన ఎక్సలెంట్. హరి సార్‌తో కానివ్వండి, నాగలక్ష్మి మేడం గారితోటి ఏమైనా డౌట్ రాగానే వాళ్ళకి కాల్ చేస్తాను సార్ నేను. కింద థాంక్ ఉన్నటువంటి యూ. మన టీమ్ ఉంది కదా సార్, లైఫ్ తోటి మాట్లాడుతుంటాను. మీకేమన్నా ఇబ్బందులున్నాయా? చెప్పండి చేద్దాము. ఏదన్నా మీరేమన్నా బిల్లింగ్ ఏం చేయాలా? నేను బిల్లింగ్ చేసి మీకిస్తా నేనొచ్చా అని చెప్తా సార్. నేనొస్తాను. థాంక్ 4:30కి ఓకే. ఖాళీ కదా! మీకేం కావాలని చెప్తాను. బిల్లింగ్ చేస్తాను. సండే తీసుకొని మీకిస్తాను ప్రొడక్ట్. మీకేమైనా ఇబ్బందా? అమౌంటు నేను కొడతా అని చెప్తా ఉంటా సార్. ఓహ్! గ్రేట్. గ్రేట్ సేవ సార్. థాంక్ యూ. ఈ క్వెషన్స్ అడగడానికి అర్థం ఏంటంటే లేటెస్ట్ గమనించండి. మనం అందరం గూడా అందరం బిజీ. ఎవరు ఖాళీగా లేము. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళకి ఈ రోజుల్లో అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇయన్నీ మనకు తెలియనివి గాదు. మనకు మళ్ళా ఒకసారి రివిజన్ అయ్యేటట్టు ఉంటది కాబట్టి, బిజీగా ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ లక్ష్మీ సార్ ఇలానే చేసి 1,40,000 దాకా తీసుకుంటున్నాడు. తర్వాత నరసి సార్ తీసుకుంటున్నారు. తర్వాత ఇంక చాలామంది గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్రీ టైంని మాత్రం కేటాయించరు. డిప్యూటీ ఎంఆర్ఓ బ్రహ్మయ్య సార్ గాని, రవికాంత్ సార్ గాని. ఈయన ఎందుకు చెబుతున్నా అంటే, ఆల్రెడీ వాళ్ళు మంచి రంగంలో ఉన్నారు. మంచి ఇన్‌కమ్‌లో ఉన్నారు మనతో పోల్చుకుంటే. 20, 30,000, 50,000 ఆళ్ళకి ఏమొస్తుంది సార్? 50,000తో ఏం నడవట్ల లైఫు. మరి ఎందుకు మనం బిజీ అని చెప్పుకుంటున్నాం ఒకసారి ఆలోచించుకుంటే, టైం అనేది మన చేతుల్లో ఉంది. బట్ దాన్ని ప్లాన్ చేసుకోవాల. సార్ వాళ్ళు స్కూలుకెళ్ళి మళ్ళా వచ్చిన ఫ్రీ టైంని కేటాయించుకుంటున్నారు. కాబట్టి ఈ జూమ్‌లో నేను కూడా అప్డేట్ అవుతున్న విషయం ఏందంటే, ఉన్న టైం యూజ్ చేసుకుంటే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చుద్ది. డైలీ వాళ్ళు అప్‌లైనర్‌తో మాట్లాడుతున్నానన్నాడు. తర్వాత లైఫ్ లైన్‌తో మాట్లాడుతున్నాం. మనం రోజు ఇది చేస్తున్నాం లేదా? జస్ట్ ఇది చూసుకుందాము. థాంక్ యూ. ఆహ్, మీరు చిన్న విషయం గమనిస్తే సారీ సార్. సార్ చిన్న విషయం సార్. సార్ నేను 4:30 కల్లా వచ్చేసి స్నానం చేసి టీ తాగుతా సార్. ఫస్ట్ మేడం టీ ఇస్తారు. టీ తాగిన వెంటనే స్నానం కాసేపు రిలాక్స్ అయ్యి 6 కల్లా టీవీ పెట్టి వెంటనే ఇవి ఉన్నాయి గదా! ఛానెల్స్ ఉన్నాయి కదా సార్. ఇవి మన ప్రైవేట్ ఛానెల్స్. ఈ హ్మ్. ప్రైమ్ మూవీ గానివ్వండి, ఒక్క మూవీ చూసుకుంటాను. మేడం గారు వంట చేసి పడుకుంటారిక. అన్నం పెట్టేసేసి నేను మాత్రం 10 బిఫోర్ దాకా అది. సినిమా చూస్తా. ఇది వెస్టీజ్‌లో రాకముందు. ఓకే. ఓకే. సో, ఓకే సార్. సేవ సార్. రాకముందు ఫీడ్‌బ్యాక్ సార్. ఇవ్వండి. థాంక్ యూ. థాంక్ యూ. వెయిట్. సార్ థాంక్ యూ. రైట్. థాంక్ యూ లీడర్స్. చాలా మందికి ఓపిక ఎక్కువుంది. ఎందుకంటే ఒక మనిషి చెప్పేటప్పుడు, ఒక లీడర్ చెప్పేటప్పుడు ఓపిక లేనప్పుడు మనం ఏం చేయలేం. కోటి సార్ ఇందాక ఒక మాట అన్నాడు. ఆ మాట గుర్తు చేసి నేను ఫీడ్‌బ్యాక్‌కెళ్ళిపోతా. సార్ అందరూ లెఫ్ట్ అయిపోతున్నారు సార్. అందుకే నేను మీటింగ్స్ ముందే అనౌన్స్ చేస్తున్నాను సార్ అని. లెఫ్ట్ అయినోళ్ళు, డిలీట్ అయినోళ్ళ వల్ల ఇక్కడ ఏమి ఉపయోగం లేదు. ఇందాక సార్ ఒక మాట చెప్పాడు గమనించండి అందరూ గూడా. ఏదో చాట్‌లో ఏసి ఇట్లా చెరిగినప్పుడు వేస్ట్ అంతా పోద్దని. మీ టీమ్‌లో మళ్ళీ చెబుతున్నాను లీడర్స్ ఇక్కడున్న ప్రతి ఒక్కరు లీడర్సే. మీ అనే వ్యక్తి, నువ్వనే వ్యక్తి నిలబడి నేను లీడర్‌నంటే ఆటోమేటిక్‌గా ఆ వేస్ట్ అంతా పోతా ఉంటది. మిగిలేదంతా గూడా మనకి గట్టిగానే ఉంటారు. స్ట్రాంగ్ టీమ్ ఉంటది. మంచి లీడర్స్ ఉంటారు. కాబట్టి నా బాధేందంటే ఎక్కడ గూడా ఓపిక లేనోడు ఏం సాధించలేడు. 10 రకాల చోట చేతులు పెడతాం. ఎక్కడ ఫలితం తీసుకోలేకపోతున్నాం. కానీ ఒక వ్యక్తి ఒక చోటే ఉండి, దానికి మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మన జాలయ్య సార్ గారు. ఎల్ఐసీలోనే ఉండి చాలామంది ఎల్ఐసీ చేసి వదిలేసినోళ్ళున్నారు. 4,00,00,000 సంపాదించాడు. ఒక వ్యక్తి తన జీవితాన్ని చాలా పేదరికం నుంచి వచ్చి 4,00,00,000 లెజెండరీగా ఎదిగాడు. జాలయ్య సార్ తెలియనటువంటి ఇది లేదు. ఎల్ఐసీ ఏ బ్రాంచ్‌లో ఎళ్ళినా జాలయ్య సార్ అంటే తెలుసు. ఎందుకు ఆ మాట అంటున్నా ఒక వ్యక్తి పేషెన్స్, ఓపిక అక్కడే ఉండాల. ఆ ఓపిక మనకు జూమ్‌లో లేదు. జస్ట్ మనం 7 గంటలకి జూమ్ అంటే 6:30 నుంచి లెఫ్ట్ అవుతా ఉన్నారు. దేనికి లెఫ్ట్ అవుతున్నారు? నిజంగా అత్యవసరమా? లెఫ్ట్ అవ్వండి. లేదంటే ప్లీజ్ యాడ్ అవ్వద్దు. ఎందుకంటే మీ ప్లేస్ ఇంకొకరికొచ్చిద్ది. ఇక్కడ 300 మంది కాదు జూమ్ సరిపోవట్లేదు. 400 మంది బయట ఒక 100 మంది వెయిట్ జేస్తున్నారు. ఓకేనా? యాడ్ అయినోళ్ళు వినండి. విన్న దాన్ని ఏదన్నా కొంచెం మీ ద్వారా కొంతమందికి మేలు జరగొచ్చు ఇక్కడ. సో, నా రిక్వెస్ట్ ఏందంటే ఫార్మాలిటీకి జూమ్ యాడ్ అవుతున్నారు సార్. తర్వాత నాకు టీమ్ రాలేదు. నాకు సైడ్ పాయింట్లు కాలేదు. నాకు ఇంటర్‌లేదు సార్. ఏమి వింటారు చెప్పండి? మనకే తెలియట్లా. జూమ్ వింటున్నాము అర్థం కావట్లా. ఇప్పుడు టీచర్ గారు చెప్పిన దాంట్లో చాలా మంచి విషయాలు చెప్పాడు. దాదాపు ఇప్పుడు 29 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి చేస్తే రూ. 1,00,000 సాలరీ అక్కడ. ఆయన బూట్ క్యాంప్‌కొచ్చినాక చూస్తే, అక్కడ జస్ట్ 1 ఇయర్‌లో, 2 ఇయర్స్‌లో 1,00,000 వస్తుందన్నారు. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకోండి లీడర్స్. ప్లీజ్ ఎవరు గూడా లాస్ట్ దాకా ఉండటానికి ట్రై చేయండి. 7 గంటల దాకా అట్‌లీస్ట్ 7 గంటల దాకా అన్నా ఉంటే మనకు అలవాటయ్యిద్ది. ఓకేనా? థాంక్ యూ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. స్పీడ్‌గా మనం ఫీడ్‌బ్యాక్‌లోకెళ్ళిపోదాం. శివ సార్ ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. మాక్సిమం ఒక 10 మినిట్స్. ఓకేనా? ఓకే సార్. తప్పకుండా సార్. థాంక్ యూ శివ సార్. 1 సెకండ్. యెస్ ఓకే లీడర్స్. చెప్పండి సార్. మాక్సిమం నా రిక్వెస్ట్ లీడర్స్ అందరూ గూడా మీరేం జెప్పొద్దు. మీ జర్నీ జెప్పొద్దు. మీ అప్లైనర్ పేరు ఏం జెప్పొద్దు. ఇప్పుడు ఈ జూమ్‌లో ఇన్న దాంట్లో సార్ జెప్పిన దాంట్లో మీకేమన్నా మార్చుకోవాల్సిన పాయింట్ ఉంటే నేను ఇది మార్చుకుంటున్నాను సార్.
ఇప్పుడు దాకా నేను బిజీ అనుకున్నాను, లేదంటే ఇలా మీటింగ్స్‌కి అటెండ్ అవ్వలేకపోయాను. ఈ మాటలు ఏమన్నా ఉంటే కొంచెం మాట్లాడండి. మిగతాయి మీరేం చెప్పొద్దు. ఓకేనా? సార్ టీమ్ అయినా గానీ, ఎందుకంటే టైం చాలా విలువైంది. మనం తెలియకుండానే 7:30 దాకా చెప్తా ఉన్నాం. అది కరెక్ట్ కూడా కాదు. టైమ్ సెన్స్ పాటిద్దాం. థ్యాంక్ యూ. ఆంజనేయ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేనైతే 5 నెలలు అవుతుంది జాయిన్ అయ్యి. ఓకే. సార్ జూమ్ మీటింగ్ 2 మీటింగ్లకు వచ్చా సార్. గుంటూరు పడితే మాత్రం ఒక్క మీటింగ్ మాత్రం మిస్ అవ్వట్లేదు సార్. 5 నెలల నుంచి ఒకటే మీటింగు. ఎక్సలెంట్. ఎక్సలెంట్. ఓకే. కానీ ఏంటంటే నేను ఉల్లిపాయలు అమ్ముకుంటా సార్. నేను చెబుతుంటే ఏదో ఎగతాళిగా తీసుకుంటున్నారు సార్. నేనైతే ఏమీ చదువుకోలేదు సార్. శివ సార్ చెప్పింది ఏంది అంటే జూమ్ మీటింగ్ ఇంట ఒక మీటింగ్కి ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఏంది అది మాత్రం కన్ఫర్మ్ చేసుకుంటా సార్. నేనైతే ఇంకా ఒంగోలు, బాపట్ల, చీరాల అవి పడుతున్నాయి సార్. నేను లాంగ్ అయిపోతుందని నేను వెళ్ళట్లేదు సార్. ఏ కాడికి గుంటూరు జూమ్ ఓకే. మీటింగ్ మాత్రం ప్రతి రోజు సాయంత్రం కానీ రాని, పొద్దున పూట రాని, అస్సలకి జూమ్ మీటింగ్ మాత్రం అస్సలకి వదిలిపెట్టను సార్. ఎక్సలెంట్. నేను ఎక్సలెంట్. ఎంత బిజీగా ఉండా, ఎంత ఇదిగా వర్క్ లో ఉన్నా కూడా అవసరం అయితే ఆపుకొని బండి ఒకసారి ఆపుకొని జూమ్ మీటింగ్ విని అప్పుడు స్టార్ట్ చేస్తా సార్. ఎక్సలెంట్ సార్. ఆంజనేయ సార్ ఖచ్చితంగా మీరు త్వరగా సక్సెస్ అవుతారు. దూరం మీటింగ్స్కి రావాలని రూల్ కానీ ఏమి ఉండదు సార్ దీంట్లో. మీకు దగ్గర గుంటూరులో ఎక్సలెంట్ మీటింగ్స్ జరుగుతుంది. గురువు గారు నెలకు 3-4 సార్లు వస్తున్నారు కాబట్టి ఆ మీటింగ్స్ ఉపయోగించుకొని మెయిన్ జూమ్ మీటింగ్ మీ మొబైల్లోని మీ పక్కనే ఉంటుంది కాబట్టి డైలీ జూమ్ కూడా యాడ్ అవుతున్నారు. ఎక్సలెంట్ లీడర్, మీకు మంచి లీడర్. ఆల్ ది బెస్ట్ సార్ ఆంజనేయ సార్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ జాబ్ వాళ్ళని నేను ఢీ కొట్టుకొని వెళ్ళిపోవాలని నేను గవర్నమెంట్ జాబ్ వాళ్ళని చెబుతుంటే వాళ్ళు నువ్వు చెప్పేది ఏంది, నువ్వు ఉల్లిపాయలు అమ్ముకునేవాడివి, నీవెంత నీ బతుకెంత అన్నట్టుగా చెబుతున్నారు సార్. నేను అది అవి మైండ్ అసలు ఏం మైండ్ లో పెట్టుకోవట్లేదు సార్. మన ఏంది, నా భవిష్యత్ ఏంది, నా పిల్లలు ఏంది, నేనేంది, వెరీ గుడ్. అసలు వెరీ గుడ్. వాళ్ళని మించి వాళ్ళు ఢీ కొట్టుకొని వాళ్ళ డ్రెస్ కోడ్ వేసుకొని వాళ్ళ ముందర నుంచోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది సార్. సూపర్ ఇప్పుడు సార్. ఇప్పుడు థ్యాంక్ యూ. పర్లేదు 1 minute లో ఫీడ్బ్యాక్ అయిపోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పిన సార్. దాంట్లో మీ మైండ్ లో పెట్టుకొని ఏది కూడా మనం చెప్పినప్పుడు వింటలేదు అని అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. ఇది ఒక్కటే మైండ్ లో పెట్టుకోండి. మంచి అప్లైనర్స్ ఉన్నారు. హరీష్ సార్, శివ సార్ లాంటి వాళ్ళు మీకు ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. 1 second. జానకిరావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రైవేట్ జాబ్లో కానీ ఒత్తిడి తప్ప జీవితం లేదు సార్. ఎస్ అంటారు కదా, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదని. ఎస్ తీరిక అనేది ఉండదు, ఆదాయము ఉండదు సార్. ఆయన కష్టపడేది ఒక్కటే తెలుస్తుంది. ఎస్ ఆ ఫ్రీడమ్ లైఫ్ కోసమే సార్ వెస్టేజ్ లో మా మేడం గారు ఐడి చేశారు. నాకు తెలియకుండానే చేశారు. కానీ ఇప్పుడు మా మేడం గారిని నేను వెనక నుండి పుష్ చేస్తూ నా ఖాళీ టైంలో మీటింగ్స్ అటెండ్ అవుతూ ఇంకా Yes, sir. నేర్చుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇంకా ఖచ్చితంగా సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? సింగరాయకొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో డేటా ఎంట్రీ సార్. గవర్నమెంట్ జాబ్. సూపర్ సార్. గవర్నమెంట్ జాబ్ కాదు సార్, ఆఫీస్ గవర్నమెంటే, నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్. ప్రైవేట్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ బేస్. అవును సార్. ఓకే. థ్యాంక్ యూ జానకిరావు సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ జాబ్లో ఒక మిషన్ లాగా పనిచేస్తున్నాం. జీవితాంతం మన జీవితం అయిపోయేదాకా మనం మిషన్స్ కాదు, మనుషులం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంది. మీరు డిసైడ్ అవ్వండి. మంచి లీడర్ అవుతారు మనకు, మన టీంలో. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఉదయం పోయేది తెలుస్తుంది కానీ సాయంత్రం వచ్చేది తెలియట్లేదు సార్. తెలియదు. Sir, ఖచ్చితంగా yes. తెలియదు. జాబ్ అంటే అది. అది మిషన్ కాదు సార్, మిషన్ కంటే ఎక్కువే పని చేస్తున్నాం సార్. అవునవును. మిషన్ అంత కన్నా ఆగిపోతుంది. అంత మనం ఒత్తిడి. ఆగట్లేదు. కానీ మన లైఫ్ కి అంత ఒత్తిడి పెట్టడం లేదు. దీనికి మన వెస్టేజ్ లో అందరూ కుటుంబానికి కనీసం 5% పెట్టగలిగిన 5% పెట్టగలిగిన సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ జానకిరావు సార్. అదే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. శివ సార్, అసలు మనం అసలు ఏంది అనే కాన్సెప్ట్ లోనే మనకి అర్థమయ్యే
చేసుకుంటే ఉంది సార్. మనం ఏదో ఎక్కడో కాకుండా. అవును సార్. మన సార్లు అంటుంటారు, "ఇది మహాసముద్రం." అది మాత్రం బాగా గుర్తుంది సార్ నాకు. ఇది మహాసముద్రం ఎంతని తెలుసుకోవాలా. ఇంకా తెలుసుకోవాలనే ఇంకా జెన్యూన్‌లో సార్ మనమంతా. యెస్ సార్. నెక్స్ట్ మనం ఈ 7 స్టెప్స్ అనేవి కొంచెం మర్చిపోతున్నాం మళ్ళీ క్యాజువల్‌గా. దాన్ని మాత్రం కంటిన్యూగా ఫాలో అవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. వెరీ గుడ్. వెరీ గుడ్. సార్ సూపర్ ఖచ్చితంగా సార్. మల్లికార్జున సార్. ఆ 7 నెక్స్ట్ స్టెప్స్ మళ్ళీ రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సార్ మీ మేడం అనింది సార్, నువ్వు ఉంది వెస్టేజీ అని అన్నట్టు అది గర్వంగా చెప్పుకోండి సార్. ఎవరైనా భయపడాల్సింది లేదు. ప్రోడక్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే దాని గురించి వాడండి. సార్. వాడి నాకు చెప్పుకోండి. మీకు ఓకే కంప్లైంట్ సార్. ఉంటే దానికి ప్రూఫ్ చూపియండి. ఉత్తగా అంటే ఉపయోగం లేకుండా అది సాధ్యపడదు కదా సార్. అది మాత్రం 100% ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మనకి మళ్ళీ ఆనంద్ సార్ కొంచెం మనకి ట్రైన్ టైం ఉంది కాబట్టి దాన్ని మనసులో పెట్టుకోండి సార్. ఓకే. ఖచ్చితంగా. ఖచ్చితంగా. మిగతా వాళ్ళు లెఫ్ట్ అయ్యారు. ఇబ్బంది ఏం లేదు. అసలు మామూలుగా ఏ బిజీ లేనోళ్ళు లెఫ్ట్ అవుతున్నారు. నేను గమనిస్తా ప్రతి ఒక్కరిని. థ్యాంక్ యూ. జాలీ సార్ గుడ్ మార్నింగ్ సార్. జాలీ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, శివ గుడ్ సార్, ఆల్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ వెస్టేజీ లీడర్స్. సార్ ఒక్క 4 పాయింట్లే సార్. షూర్ సార్. బిల్డింగ్‌కి పునాది ఎంత అవసరమో ప్రతి లీడర్‌కి జూమ్ మీటింగ్ అంత అవసరం. ఇక్కడి సూపర్ నుంచి సార్. స్టార్ట్ అవుద్ది అనేది బాగా కనెక్ట్ అయింది సార్. నెక్స్ట్ ఎంప్లాయ్‌మెంట్. నేను ఆల్రెడీ ఎల్ఐసిలో ఫుల్ కంఫర్ట్ జోన్‌లో ఉన్నా. నాకు దానిలో ఎందుకో తృప్తి లేదు. వాళ్ళ డబ్బులతో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తున్నా. దీనిలో నేను ఫ్రీగా ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ చేయొచ్చు. 3 Yeah. ఎక్కడైతే ఈ ఈ ఇన్సూరెన్స్ ఇస్తూ దీన్ని మీరు బిజినెస్‌గా చేసుకోవాలనుకుంటే ఆ పాయింట్ కూడా అక్కడ లేపుతున్నా. అది బిజినెస్‌గా కూడా ఉపయోగించేటట్టు, ఆదాయాన్ని క్రియేట్ చేసుకునేటట్టు కూడా చేస్తా ఉన్నా. 4 పాయింట్ సార్, డిసిప్లిన్. అసలు డిసిప్లిన్ లేనిది ఏ వ్యక్తి ఎదగడు సార్. Yes. డిసిప్లిన్ కాదు సార్, మిలిటరీ డిసిప్లిన్ ఉండాలి. అప్పుడే ఎదగగలం. సూపర్. నేను ముఖ్యంగా ఈరోజు నేను గమనించింది ఏంటంటే, ఆనంద్ సార్‌లో ఇంత మెచ్యూరిటీ ఉందా? ఒకప్పుడు ఆనంద్ సార్ ఏంటి నాకెప్పుడో తెలుసు. ఈరోజు ఇంత మెచ్యూరిటీగా ఇంత 10 మందికి ఈ విధంగా చెప్పగలుగుతున్నారంటే నిజంగా మీకు పాదాభివందనం సార్ ఆనంద్ సార్ గారు. కారణం Very ఏంటంటే super. ఆణిముత్యాలు సార్. ఈరోజు మీరు చెప్పినవన్నీ ఆణిముత్యాలు. ఈ వెస్టేజీలోకి వచ్చిన ఈ పవిత్ర దేవాలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు గాని, మీరు చెప్పినటువంటి ఆ ఆణిముత్యాలు గాని పాటించగలిగితే 1 ఇయర్ లక్ష్యం సార్, 6 మంత్స్ లక్ష. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జాలీ సార్. మీరు అలా అంటాం నాకు బాధగా ఉంది. మీరు చాలా పెద్ద వ్యక్తులు. మిమ్మల్ని చూస్తా ఉన్నాను. నిజంగా మీలాంటి వ్యక్తులు వచ్చినా ఇంకొంచెం మేము మారాలి. ఎందుకంటే ఇదేదో ఊరకే టైం పాస్ చేసే జూమ్ కాదని నా ఉద్దేశము. జీవితాలు మారుతున్నాయి. అటువంటప్పుడు మీరు అన్నట్టు డిసిప్లిన్ లేకపోతే ఎంత మనకు తెలివి ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. సో సార్ ఖచ్చితంగా. ఆనంద్ సార్ సార్ నేను పాదాభివందనం చేసింది ఆనంద్ సార్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్‌కి, ఆనంద్ ఎస్ సార్‌లో ఎస్ సార్. ఉన్నటువంటి యాటిట్యూడ్‌కి దానికి సార్ నేను పాదాభివందనం చేసింది. థ్యాంక్ యూ గోపి సార్. జాలీ సార్ ఖచ్చితంగా మీరు మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఇంకా మేము మీ అనుభవాలను తీసుకొని ముందుకెళ్ళి ఇంకొంతమందికి ఖచ్చితంగా మైల్ చేసే విధంగా మనం ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ 1 సెకండ్ జాలీ సార్. థాంక్ యూ ఖచ్చితంగా సార్. మీలాంటి వ్యక్తులు మాతో జర్నీ చేస్తూ ఉండాలి థాంక్ యూ. కంటిన్యూగా. థాంక్ థ్యాంక్ యూ యూ. వెరీ మచ్ సార్. ఓకే సార్. ఓకే సార్. దుర్గా మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. దుర్గా మేడం గారు గుడ్ మార్నింగ్. మీ చెప్పిన పాయింట్‌లో నాకు మాత్రం ఒక పాయింట్ అర్థమైంది సార్. మేడం. మన వెస్టేజీ అనంగా మీటింగు ఎళ్తే అదే అలవాటయిపోద్ది అన్న మాట నాకు కనెక్ట్ అయింది సార్. అప్లయరు ఎప్పుడు ఫుల్ సపోర్ట్‌గా ఉంటున్నాడు సార్. మా అప్లయర్ హరి సారు. ఎప్పుడు కాల్ మేడం. చేస్తే అప్పుడు అందుబాటులో ఉంటున్నాడు. నాగలక్ష్మి మేడం కూడా అలానే మనకి ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు ఐడీ ఎయ్యాలి మేడం అంటే, మీరు ఆధార్ కార్డ్‌లో అయి పెట్టండి మేడం నేనేసేస్తాను అని కొంచెం బాగా మనకి చెప్తుంది సార్. బాగుంది మేడం. సార్. ఈ ఎస్టేజీ ప్లాట్‌ఫార్మ్ దొరకటం నేను మాత్రం చాలా గర్వం పడుతున్నాను సార్. చాలా ఆనందం వేస్తుంది సార్ నాకు. ఎక్సలెంట్ మేడం. నాకు మాత్రం అసలు చాలా బావుంది. నేను మాత్రం 2
పట్టుకున్నాను సార్. బతుకైనా సావైనా వెస్టేజ్. మేడం. థ్యాంక్ యూ దుర్గా మేడం. ఇలాంటి లీడర్స్ డిసైడ్ అవటం వల్ల శివ సార్ లాంటి సార్ మిగతా వాళ్ళు అన్ని అవుతున్నారు. ఒకసారి మీకు కోహోస్ట్ ఇచ్చిన వాళ్ళు చూడండి సార్. కోటి ఆనంద్ సార్ కోహోస్ట్ ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్. థ్యాంక్ యూ మేడం. రాజు సార్ మీరు మ్యూట్ లో ఉండాలా, మిగతా వాళ్ళు ఒకసారి గమనించండి. కోహోస్ట్ తీసుకున్న వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. 1 సెకండ్ దుర్గా మేడం, ఆల్ ది బెస్ట్. ఎస్ ప్రియాంక మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. జీ ప్రియాంక. ఓకే రైట్. సాయి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. ఎస్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. శివ సార్. గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. శివ సార్ గుడ్ సార్. మార్నింగ్ సార్. చెప్పండి. ఇవాళ మీరు చెప్పిన టెస్ట్ లో వెస్టేజ్ లో సక్సెస్ తీసుకొని 10 మందికి ఉపాధి కల్పించాలనే పాయింట్ బాగా నచ్చింది. ప్లస్ దాంతో పాటు ప్రతి మీటింగ్ కి తప్పనిసరిగా అటెండ్ అవ్వాలని కనెక్ట్ అయింది సార్ బాగా పాయింట్. ఈ మధ్యలో నేను Yes. 2 మీటింగ్స్ బాగా మిస్ అయ్యాను. ఇంకా ఎప్పుడు పర్లేదు. ఏ మీటింగ్ మిస్ అవ్వకూడదని అనుకుంటున్నాను సార్. ఇవాళ మీరు చెప్పిన టెస్ట్ బాగా ఉంది సార్. మీరు త్వరగా మీ గోల్ ని చేరుకోవాలని కోరుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ Thank you, సార్. thank థ్యాంక్ యూ హరి సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ హరి సార్. థ్యాంక్ యూ. మీలాంటి లీడర్స్ నిలబడటం వల్లే గ్రేట్ లీడర్స్ శివ సార్ లాంటి వాళ్ళు వచ్చారు. అట్ ది సేమ్ టైం మీరు చాలా ఒబిడియంట్, ముందుకు వెళ్తామంటే ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది. థ్యాంక్ యూ. వెంకట సుజాత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. శివ సార్. గుడ్ మార్నింగ్ వెంకట సుజాత మేడం గారు గుడ్ మార్నింగ్. ఈరోజు చెప్పిన టెస్టిమోనీ చాలా బాగుంది సార్. అయితే మమ్మల్ని కింద డౌన్ లైన్ కూడా చాలా మమ్మల్ని కూడా బాగా ఆప్యాయంగా పలకరించడం, ఏకోజామునే జూమ్ మీటింగ్లు యాడ్ అవ్వమని చెప్పటం, అలా చాలా మమ్మల్ని వదిలిపెట్టకుండా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్నారు సార్. చాలా సంతోషంగా ఉంది. అయితే జూమ్ మీటింగ్లకు కానీ మీటింగ్స్ కానీ ఇన్వైట్ చేయటం మమ్మల్ని ముందుగానే ఎక్కడ మీటింగ్ ఉందని చేయించడం బాగుంది సార్. ముందు కూర్చోమని చెప్పటము, ఇంకా స్టేజ్ మీద కూర్చోమని చెప్పటం, వెనక్కి కూర్చోమని చెప్పకుండా బాగా మమ్మల్ని ఎంకరేజ్మెంట్గా ఇంకా బాగా చేస్తున్నారు సార్ మీరు. మేడం. హలో. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా సార్ ఏదైతే చేస్తున్నారో అదే పని మనం కూడా మన టీంకి చేయగలిగితే, అదే విధంగా మనం మన లీడర్స్ కాల్ చేసి ఇదే ఫాలోఅప్ చేయగలిగితే ఖచ్చితంగా మన టీము పెరుగుద్ది, మనం కూడా మంచి లీడర్కి ఎదుగుతాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. డైలీ మీరు జూమ్ యాడ్ అవుతున్నారు, మంచి లీడర్. 7 steps చెప్పారు కదా సార్, అవి మేము కూడా ఫాలో అప్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మేడం, ప్రతి ఒక్కరు ఫాలో అప్ అవ్వాలి. థ్యాంక్ యూ. మీరు డైలీ జూమ్ కూడా యాడ్ అవుతూ ఉన్నారు, ఇలానే యాడ్ అవ్వండి. నాగేశ్వరరావు సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. వెస్టేజ్ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటూ 10 మందికి షేర్ చేస్తూ ముందుకు వెళ్ళటం బాగుంది సార్. ఎస్ వాళ్ళు వాడుకుని 10 మందికి షేర్ చేయటం ఇంకా బాగుంది. శైలజ మేడంకి, శివ సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ ఫీడ్బ్యాక్ మేడం. మీరు కూడా అదే పని చేయండి. థ్యాంక్ యూ. రామయోగి సార్ గుడ్ మార్నింగ్. రామయోగి సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. రైట్. వనజ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శివ సార్. మార్నింగ్ వరద మేడం గారు గుడ్ మార్నింగ్. సార్ నేనైతే ఫాలోఅప్ చేయాల్సింది ఏంటంటే, సార్ ఎప్పుడు ఎక్కడున్నా మీటింగ్స్ గుంటూరులో ఉన్నా, తెలానిలో ఉన్నా అక్కడ యాడ్ అవుతా ఉంటారు. నేను కూడా ఇక్కడ మీటింగ్స్ అనగానే ఎప్పుడు యాడ్ అవుతా ఉండేదాన్ని. ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చేసాను. నేను కూడా ఈ మీటింగ్స్ కూడా యాడ్ అవుతూ ఒంగోలు కానీ, కావల్లో కానీ, ఈసారి ఎక్కడున్నా కానీ యాడ్ అవ్వాలని, మీటింగ్స్కి వెళ్ళాలని, మళ్ళీ కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాలి, ముందు కూర్చోబెట్టాలి. నేను అట్లా జూమ్లో అయితే యాడ్ అవుతున్నాను సార్. జూమ్కి కానీ హ్యాండ్ రైజ్ చేయడం ఈ మధ్య నుంచి చేస్తున్నాను సార్.
ఎక్సలెంట్. హ్యాండ్ రైజ్ చెయ్యి, మాట్లాడు అని మాకెప్పుడు సపోర్ట్‌గానే ఉంటారు సార్ అయితే. యెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. థ్యాంక్ యూ వనజ మేడం. ఖచ్చితంగా మీరు మార్చుకోవాల్సిన ఏంటో మీకు తెలిసింది. ఖచ్చితంగా అవును సార్. మార్చుకుంటే సక్సెస్ స్పీడ్‌గా వచ్చింది మీకు. ఓకేనా? ఓకే సార్. సక్సెస్‌ఫుల్ అప్లైనర్స్, మంచి హార్డ్ వర్కర్స్ మనకి హరి సార్ గాని, శివ సార్ గాని ఉన్నారు కాబట్టి మీరు దానికి తగ్గట్టు మారాలని తెలిసింది. మారాలి వెంటనే. ఓకే సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. మంచి లీడర్ మీరు మాకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్. రామయోగి సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్. ఏమనుకోకండి సార్, ఇందాక సార్ నాకు పక్కన కొంచెం దూరం వెళ్ళేసరికి వేరే వాళ్ళని పిలిచారు. నథింగ్ ప్రాబ్లం. ప్లీజ్ క్యారీ ఆన్. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రామయ్య సార్ గుడ్ మార్నింగ్. సార్ మీరు చెప్పిన మాటలు కానీ ఇవన్నీ కాదు సార్, మామూలుగా ఒక గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు వెస్టేజ్లోకి వచ్చి మేడం గారికి సప్లిమెంటరీ వాడి అది చాలు సార్. మేము నేర్చుకోవడానికి కానీ మేము డెవలప్ అవ్వడానికి కానీ ఒక్క పాయింట్ చాలు సార్. ఇవన్నీ అవసరం లేదు సార్, మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు సార్. ముందు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 1,10,000 శాలరీ తీసుకుంటూ కూడా దీంట్లోకి వచ్చి ఇంత కష్టపడుతున్నారంటే టైం తీసుకొని రియల్ యూ గ్రేట్ సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మేము డెవలప్ అవ్వడానికి ఇది ఒక కారణం చాలు సార్ మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామయ్య సార్. ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ₹1,00,000 తీసుకునే వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ అవసరమైనప్పుడు మనం ఎంత తీసుకుంటున్నాం, మనకు అవసరమా లేదా, మన ఫ్యామిలీ పరిస్థితి మారాలి లేదా, మనం డిసైడ్ అవ్వాలి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ పాయింట్ చెప్పారు. లాస్ట్ వన్ వెంకటేశ్వరం మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. ఇందాకలా శివ సార్ చెప్పారు కదా, నేను ఎడ్యుకేషన్ అయితే చదువు అయితే చెప్పగలను కానీ ఆరోగ్యము ఆదాయం అయితే వేరే పర్సన్స్ కి ఇవ్వలేను కదా అని. అందులో Yes. ఫస్ట్ నాకే ఇచ్చారు సార్ ఆ ఆరోగ్యం అనేది. ఆదాయం అనేది సెకండరీ, ఇంకా వస్తుంది అనే నమ్మకం అయితే నాకుంది. ఆరోగ్యము అని ఎందుకు చెప్పానంటే, నేను ఫస్ట్ వాళ్ళు వాడుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు గ్యాస్ గురించి అంటే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడు కాల్ చేస్తానే ఉంటారు. ఎప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడలేదు. కానీ ఫస్ట్ టైం కాల్ చేసి, మీరు ఎప్పుడు ఇలాగా గ్యాస్‌కి టాబ్లెట్స్ వాడతా ఉంటారు ఎక్కడికొచ్చినా సరే, అది గుర్తుకొచ్చి మేము కాల్ చేశాను. ఇలాగా ఒక వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ ఉంది. అందులో గ్యాస్‌కి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాడండి మేడం అనంగాల్నే నేను అసలు నేను ఎప్పుడు ఎవరు చెప్పినా నో, నో అని చెప్తానే ఉంటాను. కానీ శివ సార్ ఆ రోజు కాల్ చేయంగానే యెస్ అని చెప్పాను సార్. ఆ ఎస్. ప్రొడక్ట్ వాడుకోవటం వల్ల నాకు ఈరోజు అసలు ఎంత ఆరోగ్యం బాగుందంటే, అసలు నేను అది మాటల్లో చెప్పలేను సార్. నేను శివ సార్‌ని దేవుడిలాగే అట్లా ఫీల్ అవుతూ ఉంటాను. నాకు ఆరోగ్యం ఇచ్చారనేసి. నాకైతే థ్యాంక్ యూ ఈరోజు ఆ మేడం. పాయింట్ నచ్చింది సార్ బాగా. నేను అదే వేరే వాళ్ళకి షేర్ చేయాలని డిసైడ్ అయ్యాను సార్ ఈరోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ వెంకటేశ్వర మేడం. మంచి లీడర్ మీరు మాకు. శివ సార్ ద్వారా పరిచయం అయ్యారు. అది ఇక్కడ మెయిన్ మనకి మీరు గమనిస్తే ఏం జరుగుతుంది వెస్టేజ్‌లో అంటే, మనం ఒక డాక్టర్‌గా సలహా ఇవ్వగలుగుతున్నాం. మనల్ని ఒక డాక్టర్‌ని చేస్తుంది, ఒక యాక్టర్‌ని చేస్తుంది, ఒక మంచి వెల్ విషర్‌ని చేస్తుంది, ఫ్యామిలీ ఫ్రెండ్‌ని, లీడర్‌ని ఎన్ని ఇస్తుందంటే వెస్టేజ్ ఓన్లీ డబ్బులు కాదు. సో చాలా మంచి ప్లాట్‌ఫామ్‌లో ఉన్నారు. త్వరగా మీరు సక్సెస్ అవ్వాలి. మంచి లీడర్ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ వన్ ఫీడ్‌బ్యాక్ హరి సార్. గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ శివ సార్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వీఆర్ ప్రౌడ్లీ సే టు కొండేపు టీంలో ఉంటాం సార్. ఎస్. ఎందుకంటే మనం ఎంటర్ అయిన సురేష్ సార్ కానీ ఆనంద్ సార్ కానీ మన ముందు నడిపిస్తున్నారు సార్. శివ సార్ మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మంచి టార్గెట్ ఇచ్చారు మళ్ళీ నాకు. ఈ డిసెంబర్ సార్. కల్లా 50,000 గోల్ ఇచ్చారు కదా, ఫినిష్ చేద్దాం సార్. సార్. మీరు తప్పకుండా ప్రతి సార్. పాయింట్ టచ్ చేశారు సార్ మీ జర్నీలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనకి టైం లేదు కాబట్టి ఓవర్ టు ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్ టు శివ సార్. లీడర్స్ సార్. థ్యాంక్ యూ. గమనించండి, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరికీ అవకాశం రాలేదు. టైం చాలా విలువైంది కాబట్టి మన వాళ్ళందరూ కూడా జర్నీకి రెడీ అయి ఉన్నారు. సో మన ఎవరైతే మైసూర్ వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్, సేఫ్ జర్నీ. వెళ్ళి చక్కగా ఆ ట్రైనింగ్స్ తీసుకొని మీరు అక్కడ ఏదైతే చెప్తున్నారో అదంతా మన మైండ్లో తీసుకొని కనుక వచ్చి మన వర్క్ కనుక స్టార్ట్ చేస్తే మన మల్లికార్జున సార్ కానీ, శివ సార్ కానీ, నేను కానీ, రవి సార్, కోటి సార్, ఎవరమైనా ఈవెన్ సురేష్ సార్ అందరం కూడా ఆ ట్రైనింగ్కి వెళ్ళొచ్చాక మా చెక్స్ మారుతా ఉన్నాయి, మా లైఫ్ స్టైల్ మారింది, మా మాట తీరు మారింది. కాబట్టి అవును సార్. అటువంటి ట్రైనింగ్కి వెళ్తున్న ప్రతి ఒక్క లీడర్ కూడా
హ్యాపీ జర్నీ అండి. థ్యాంక్ యూ. వెళ్ళేసి హ్యాపీగా వెళ్ళరండి, సేఫ్గా వెళ్ళరండి. ఓకేనా? రైట్. ఈ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళకి అవకాశం ఉంది. నెక్స్ట్ డే వచ్చేది ఖచ్చితంగా. హ్యాండ్ రైజ్ అనేది మనం ముందుగా ఉండాలి. అవకాశం ఎత్తుదామా లేదా, అవకాశం ఉందా లేదా, ఇలా కాకుండా మ్యాక్సిమం టయాన్ని మనం విలువిద్దాము. ఆల్మోస్ట్ 7 దాటింది కాబట్టి మీటింగ్స్ అనౌన్స్ చేసి ఒక 1 minute క్లోజ్ చేసేద్దాం. థ్యాంక్ యూ 1 second శివ సార్. ఆల్ థ్యాంక్ యూ ది సార్. బెస్ట్. థ్యాంక్ యూ విష్ యూ వెల్. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ మీరు నెరవేరుస్తూ మీ టీంను కూడా అదే నమ్మకంతో ముందుకు తీసుకెళ్ళండి. మా సపోర్ట్ 100% ఉంటుంది. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. మిగతా వాళ్ళందరూ మీట్లో ఉండండి సార్. మీరు గమనించండి, ప్రతి ఒక్క లీడర్ మనకి 2వ తేదీ మనకి ఒంగోలు ద గ్రేట్ లెజెండరీ లీడర్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సుబ్బి సార్ది మనకి మంచి సెమినార్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ సెమినార్కి అటెండ్ అయ్యి సార్ యొక్క జర్నీ విని ఇందులో 48 లక్షలు నెలకి సార్ ఎలా తీసుకుంటున్నాడు, అదే ఆపర్చునిటీ మనకి వచ్చింది. సో మనం ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప సెషన్ మనకి ద గ్రేట్ లెజెండరీ లీడర్ మన ఎంఎస్ఆర్ గారు మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి 2వ తేదీ ఒంగోలు, 3వ తేదీ కావలి. ఓకే. ఈ పోస్టులన్నీ కూడా మనకి గ్రూప్స్లో షేర్ అవుతూ ఉంటే ఒకసారి చూడండి, గమనించండి లీడర్స్. దీనికి టికెట్ అనేది చాలా తక్కువ కాస్ట్తో మనకు కండక్ట్ చేస్తున్నారు. ఎంత సార్ టికెట్ అంటే జస్ట్ 30 రూపీస్. మామూలుగా అయితే సుబ్బయ్య సార్ కానీ ఇటువంటి గ్రేట్ లీడర్స్ వచ్చినప్పుడు కొన్ని టీమ్స్ చెప్పొచ్చు మనము 1000 రూపాయలు 1500 పెట్టి ఆపరేట్ చేస్తున్నారు. మనకి ఎంఎస్ఆర్ గారు చాలా తక్కువ టీం, తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ టీంని ప్రమోట్ చేసుకుంటాను ఉద్దేశం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ టీంను ప్రజెంట్ చేసుకొని ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. క్లోజ్ చేసేద్దాం. ఓకే. ఇంకెవరైనా ఉన్నారా లీడర్స్? రవి సార్, ప్రసాద్ సార్ ఏమైనా అనౌన్స్మెంట్ చేద్దామా? క్లోజ్ చేయనా? రెస్పాండ్ అవ్వండి. రవి సార్ ఉన్నారా? రవి సార్, గుడ్ మార్నింగ్. ఇంకేమన్నా చెప్పాలా? క్లోజ్ చేయనా సార్? చేయండి సార్. ఓకే. థ్యాంక్ యూ లీడర్స్.